దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని సూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దావీదు మా సోదరుడు చక్రి యొక్క గృహం చెంది ప్రభు వారిని ప్రేమించి వారి తల్లిని వారి కుటుంబ సభ్యులను సోదరుని ప్రేరేపించి చక్కని గృహకుడిని ఏర్పాటు చేసుకోగలరు. సరిగా మా మధ్యలో దిగిరండి. అందరికంటే ప్రాముఖ్యమైన వాడు నీవే. నీవు ఉన్నప్పుడు మాత్రమే మేము దీవించబడాలి. నీకే రాజస్వాగతం పలుకుతాము. మధ్యలో దిగొచ్చి ప్రభు కొన్ని మాటలను ప్రభు ప్రజలకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మాటలు మీరు దయచేయమని కోరుతున్నాం. ఇప్పుడుకంతా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మీరు మహిమ గణిత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో క్రీస్తు ఆత్మలను బంధిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. దయచేసి కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. లోపల చాలా స్థలం ఉంది. లోపలికి వచ్చేసేయండి. లోపల రండి. చాలా చక్కగా స్థలం ఉంది. ఇంకో 10 మంది కూర్చోవచ్చు. చక్కగా కూర్చొని ఎవరొస్తూ లోపలికి వచ్చేసేయండి. మన సంఘంలో ఎవరొస్తులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు కనబడరు. విషయం ఏంటంటే సంఘంలో ఉన్న ఎవరొస్తు ప్రతి ఒక్క పరిధిలో కంటే ఈ సంఘగుప్తము, ఎత్తుమండ, ఎడవిపాలెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయంలో ఎక్కువ ఎవరొస్తులు ఉన్నారు. కానీ సాధారణంగా చాలా తక్కువ సమయంలో పూటల్లో కనబడుతున్నారు. చచ్చికట్టి వస్తున్నారు కానీ గృహ కొడుకులు రావట్లేదు. అలాగే రాత్రి మిమ్మల్ని అందరినీ కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఏదో నేను వచ్చినప్పుడే కాకుండా మీరు ప్రార్థిస్తున్నప్పుడు కూడా మీరు వచ్చి ఈ యొక్క ప్రార్థనలో మీరు కొనసాగితే మీ ఆత్మీయమైన జీవితం ఎంతో చక్కగా ఉండి మీరు ఆత్మీయంగా ఇంకా ఎదుగుతారు. సో దీన్ని ఫాలో అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ఆయా ప్రాంతాల నుంచి కూడా గ్రామస్తులు కూడా వచ్చారు. కుటుంబస్తులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గతించిన సంవత్సరం 2 years బ్యాక్ ఐ థింక్ అద్భుతమైనటువంటి సువార్త కూడిక పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఇర్మియా గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరొకసారి ఇక్కడ రావడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానం చేద్దాం. ఇది చాలా ఆలస్యం త్వరలోనే ముగిస్తాను. ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం అనేది విశ్వాసులు వీరుల అధ్యాయం. ఇది ఎవరిదంటే విశ్వాస వీరులు. ఇందులో ఎవరున్నారంటే విశ్వాస వీరులు. ఇందులో అందరినీ పెట్టలేదు కానీ విశ్వాస వీరులనే జత చేశాడు. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వీరులుగా ఉన్నారు, విశ్వాస వీరులుగా ఉన్నారో వారి పేర్లు ఈ 11వ అధ్యాయంలో పౌలు తీసుకుని అధ్యాయంలో పెట్టాడు. అయితే మీ పేర్లు కూడా ఈ గ్రంథంలోకి రావాలని ఎంతమంది కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈ ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే అవకాశం మరలా పౌలు గారు తీసుకుని లేకపోతే ఈ కాలం ప్రవక్త విలియం బ్రానమ్ తీసుకుని ఆ యొక్క అధ్యాయాన్ని కొనసాగిస్తే విశ్వాసము ద్వారా ప్రమోద్ అని రాయబడాలి, విశ్వాసము ద్వారా అనిల్ అని రాయబడాలి, విశ్వాసం ద్వారా షడ్రక్ అని రాయబడాలి, విశ్వాసము ద్వారా తేజ అని రాయబడాలి, విశ్వాసము ద్వారా నిశ్చల అని రాయబడాలి, విశ్వాసము ద్వారా ప్రేమ అని రాయబడాలి. సో ఆ విధంగా మన పేర్లు ఈ యొక్క అధ్యాయంలో ఉండాలని ఎంతమంది కోరుతా ఉన్నారు. నా హృదయపూర్వకంగా నా ఆశ ఏంటంటే నా పేరు ఆ అధ్యాయంలో ఉండాలి. పౌలు గారు కాదు రాస్తాడు, పరిశుద్ధాత్మ
ఈ యొక్క పేర్లన్నిటినీ కూడా విశ్వాస వీరులుగా మార్చి ఈ యొక్క అధ్యాయంలో పెట్టుకుంటూ వస్తుంది. విశ్వాస వీరుల జాబితాలో కేవలం పురుషులు మాత్రమే లేరు. విశ్వాస యొక్క వీరుల యొక్క జాబితాలో షారా ఉంది, రాహాబు ఉంది, దిబోరా ఉంది, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో మనమందరం కూడా ఈ అధ్యాయంలో ఉంటే ఎంతో బాగుంటారు. వారు వీరులు అవడానికి వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప సందర్భాలు ఉన్నాయి. వీరుడు అనేవాడు వెంటనే ఇది అయిపోడు. ఏదో ఒక పేరు పెట్టుకుంటే వచ్చేసేది కాదు. వీరుడు అనేది ఒక పేరు పెట్టుకుంటే వచ్చేసేది కాదు. అక్కడ అతను నిలబడే స్థితిని బట్టి, అతను జీవించిన జీవితాన్ని బట్టి, అతను జీవించిన సాక్ష్యమును బట్టి, అతను దేవుడి కొరకు ప్రయాసపడిన ప్రయాసను బట్టి అతను వీరుడుగా పిలువబడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే భారతదేశపు ఆర్మీలో ఉంటారు, వీర జవాన్ అని పిలుస్తారు. అంటే అతను యుద్ధంలోకి వెళ్ళాడు, శత్రువుని చంపి దేశం కొరకు ప్రార్థించాడు. అతను ఏమంటారంటే ఇతను జవాన్, వీరుడు అంటారు. ఇప్పుడు అలాగే క్రైస్తవంలో కూడా మనము కూడా ఎప్పుడైతే జయిస్తున్నామో మన జీవితాన్ని, మనకి కూడా ట్యాగ్ తగులుతుంది. ఈరోజు చాలా మంది ట్యాగ్ పెట్టుకుంటారు. ఏంటిది? బిషప్ సో అండ్ సో, రెవరెంట్ సో అండ్ సో కాదు మనం పెట్టుకోవాల్సింది. మన ట్యాగ్ ఏంటి తెలుసా? విశ్వాసము ద్వారా ధ్యాని అనే ట్యాగ్ తగలాలి మనకి. మన బిరుదేంటి? రెవరెంట్ నిశ్చల్ కాదు నాకు కావాల్సింది, విశ్వాసము ద్వారా నిశ్చల్ అని పిలవబడాలి. బిషప్ అని పిలవడం అవసరం లేదు నాకు, విశ్వాసము ద్వారా నిశ్చల్ అని పిలవబడాలి. అందుకే ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే విశ్వాసము ద్వారా ఏబేలు అతను ఒక బిరుదుని సంపాదించాడు, ఒక పట్టా సంపాదించాడు. చాలా మంది పద్మశ్రీ, పద్మ విభూషణ్ ఇలాంటి పేర్లు ట్యాగ్లు తగిలించుకుంటారు. వీటన్నిటికంటే గొప్ప ట్యాగ్ ఏంటి తెలుసా? విశ్వాసము. ఆ ట్యాగ్ మనకు కావాలి. హల్లెలూయా. ఈ రోజు ఆ ట్యాగ్ మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఈ అధ్యాయంలో మన పేరు వచ్చేస్తుంది. అవునా? ఈ అధ్యాయంలో మన పేరు ఉంటుంది. అందుకే పౌలు గారు అందరి కోసం రాస్తూ అంటాడు, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు అన్నాడంటే ఇంకా యాడ్ అవ్వాల్సిన అందులో చాలా మంది ఉన్నారు. విశ్వాసం ద్వారా నెహెమ్యా రాయబడాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసము ద్వారా దీవెనలు రాయబడాలి. రాయబడాలి అంటారా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. రాయబడాలి అక్కడ. దాని కొరకు ఆ అధ్యాయం ఆగింది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనం బ్రతికిన చివరి రోజు వరకు, బ్రతికినంత కాలం చివరి రోజు వరకు విశ్వాసము ద్వారా, వాక్యం ద్వారా బ్రతికి విశ్వాసము ద్వారా అని పిలువబడి మనం చెక్కేయాలి. అది ర్యాప్చర్ లేకపోతే మరణమైన ఆ యొక్క ట్యాగ్, ఆ యొక్క బిరుదు, ఆ యొక్క పదవి మనకు కావాలి. ఏంట పదవి? విశ్వాసం. అది మనం సంపాదించుకుని దాటిపోవాలండి. ఇప్పుడు ఏ పేరు మన మధ్యలో లేడు, కానీ అతను ఎలా పిలుస్తాం? ఏ పేరు అంటే కుదరదు. విశ్వాసం ద్వారా ఏ పేరు పిలవాలి? మోషే పిలకండి, విశ్వాసం ద్వారా మోషే పిలవాలి. హల్లెలూయా. ఇక పేర్లు మనం ఏ పేరు కాదు, విశ్వాసం ద్వారా ఏ పేరు? విశ్వాసం ద్వారా మోషే, విశ్వాసం ద్వారా అబ్రహాము, విశ్వాసం ద్వారా ఇస్సాకు, విశ్వాసం ద్వారా సారా, విశ్వాసం ద్వారా రాహాబు, విశ్వాసం ద్వారా షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద మనం విడిచిపెట్టి వెళ్తే ఆ పేరు పెట్టి మనం పిలవబడాలి. అదే మనం వాంఛగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం రాసే ముందు ఇక్కడ విశ్వాసం అని పెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని చదవండి. ప్రతి వాళ్ళ జీవితం ప్రారంభించబడినప్పుడు తెలుగులో అయితే వాళ్ళు ఉంటుంది, కానీ ప్రతి ఇంగ్లీష్ వాళ్ళు బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్ అని ప్రతి ఎవ్రీ వర్స్ లో ఉంటుంది. అంటే ప్రతి లేఖన భాగంలో బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్ అని ఉంటుంది. ఆమేన్. విశ్వాసం ద్వారా, విశ్వాసం ద్వారా అని కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన తగ్గించాడంటే అది అంతా అందరికీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి నాకు పద్మ విభూషణం అంటే ఇస్తాడు, నాకు ఎవరు పద్మశ్రీ నాకు ఇవ్వమంటే ఇస్తాడా? అది ఒక గవర్నమెంట్కి ఏం చేస్తారు? గవర్నమెంట్కి ఏముంటుంది? ఆ యొక్క ట్యాగ్ పొందుకోవడానికి, లేకపోతే ఆ బిరుదు పొందుకోవడానికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏదో ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మన పరలోక గవర్నమెంట్ అందరికీ ఆ పేరు ఇవ్వదు. ఇస్తారంటారా? కయ్యనికి ఇవ్వలేదు,
అవునా? కయ్యనుగా పిలిచిందా? విశ్వాసము ద్వారా కయ్యను ఇచ్చాడా? విశ్వాసము ద్వారా యాషావుని ఇచ్చాడా? విశ్వాసము ద్వారా లోతుని ఇచ్చాడా? విశ్వాసము ద్వారా ఇస్కరియోతు యోధాని ఇచ్చాడా? విశ్వాసము ద్వారా బిలామని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు. ఆమేన్. ఈ రోజు మనకు ట్యాగ్ కావాల్సింది బిషప్ సో అండ్ సో కాదు, రెవరెండ్ అది ఇది కాదు. ఆమేన్. దైవజనుడు అయినా లేకపోతే ఒక వ్యక్తి అయినా అతను ముందుండవలసిన పేరు ఏంటంటే విశ్వాసము ద్వారా. అది మనం సంపాదించినప్పుడే నువ్వు క్రైస్తవ వీరుడు అవుతుంది. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును. క్రైస్తవ వీరుడుగా అక్కడ ఉంటారు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకు కొంతమందికి విశ్వాసం ధరని ఇచ్చాడు, కొంతమందికి విశ్వాసం అని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? వారి జీవితాలే సాక్షిస్తున్నాడు. వారి జీవితాలే సాక్షిస్తున్నాడు. ఏబేలు కయ్యను ఉన్నాడు, బట్ ఏబేలు విశ్వాసం ఇచ్చాడు, కయ్యనికి విశ్వాసం అనే పదం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అతను విశ్వాసమును కనపరచలేదు. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫెయిత్ అని ముందు రాస్తున్నాడు. ఇలా కన్ఫ్యూజ్ అవుతామని ముందు దాంతోనే స్టార్ట్ చేశాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువై ఉన్నది. దానిని నట్టి సాక్ష్యం పొందారంటే వీళ్ళందరూ. అవునా? దానిని బట్టి సాక్ష్యం పొందారంటే దేని బట్టి? అదృశ్యమైనటువంటి ప్రపంచమును కూర్చున్నటువంటి, కనిపించే ప్రపంచం కాదు, దృశ్య ప్రపంచాన్ని బట్టి కాదు, అదృశ్యమైన ప్రపంచం అది ఉంది అని చెప్పి కేవలం ఉందని చెప్పేసి వదిలేదు. అదృశ్యమైన ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాలి, అదృశ్యమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎలా జీవించాలి, ఆ విధంగా జీవించి సరిపెట్టుకోలేదు, సాక్ష్యం పొంది వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. బట్ కయ్యను ఆ విధంగా లేడు. విశ్వాసం తరం జీవించలేదు. విశ్వాసం అంటే ఏంటి? చర్చికి వెళ్ళిపోయి, గుడిగట్టుకు వెళ్ళిపోయి, బైబిల్ వెళ్ళిపోయి కూర్చునేది కాదు. వాట్ ఈస్ ద ఫెయిత్? అంటే ఫెయిత్ అంటే తెలుసు, విశ్వాసం అంటే తెలుసా? కనబడిన అదృశ్యమైనది. అదృశ్యమైన అన్నది ఏదో ఉంది అక్కడ, లేకుండా ఏం చెప్పట్లేదు, ఉంది. నీ కంటికి కనబడేదని లేదనుకోవడం కుదరదు. అని దేవుడు ప్రవక్త ఏమన్నాడు? నువ్వు తలుపులు చేసుకుని సూర్యుడు లేడని కూర్చుంటాడు కొంతమంది. అవుతుందా? ఇంట్లో కూర్చుని సూర్యుడు లేడు కుదురుతుందా? కుదరదు. నీకు సూర్యుడు కనబడాలంటే నీ తలుపు తీసుకుని బయటకు వచ్చి తూర్పు దిక్కు చూస్తే పొద్దున్న అక్కడ ఉంటాడు, మధ్యాహ్నం వచ్చి నెత్తి మీద ఉంటాడు, సాయంకాలం వచ్చి పడవలో ఉంటాడు. ఉన్నాడా లేదా? నువ్వు ఇంట్లో గ్యారేజ్ వేసుకుని, కిటికీ వేసుకుని వెళ్తుర్లేదు ఏమీ లేదంటే నీకు అంత పిచ్చుడు అవ్వలేడు. ఆమేన్. సో ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే, సంఘానికి వెళ్ళిపోతే నేను విశ్వాసం అనుకుంటాను. అందుకే ఈ వర్తమానం వచ్చిన తర్వాత కేటగిరీలు డివైడ్ చేసేసాడు. కేటగిరీలు డివైడ్ చేసేసాడు వర్తమానం వచ్చాడు. విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. అవిశ్వాసి నమ్మడు, వేషధారి నమ్మినట్టుగా నటిస్తాడు, అంతే నమ్మడు. అవునా? నమ్మేస్తున్నట్టుగా ఉంటాడు కానీ నమ్మడు. అంతే. అందుకే అవిశ్వాసి వెంటనే తేలిపోతాడు, కానీ వేషధారి తేలడు. హల్లెలూయా. అయితే విశ్వాసి అన్నవాడు దేవుని వాక్యం ప్రతి దాన్ని నమ్ముతూ ముందుకు సాగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను నమ్ముతూనే ముందుకు సాగిపోతాడు. అందుకే కయ్యనికి ఆ బిరుదు ఇవ్వలేదు, కానీ ఏబేలుగా బిరుదు ఇవ్వబడింది. ఏబేలు విశ్వాసం ద్వారా బ్రతికాడు. అదృశ్యమైన సంగతులు ఉన్నామని నమ్మి ఆమె బ్రతికాడు. మనం తెలుసు, ఇదివరకు అక్కడ పాపం జరిగింది, వాళ్ళిద్దరూ పాపం అయిపోయారు. ఏబేలు కయ్యను కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరు బలిపీఠాలు కడుతున్నారు. బలిపీఠాలు కట్టినప్పుడు ఆ సమయంలో ఏబేలు విశ్వాసము ద్వారా 4000 సంవత్సరాల తర్వాతకు చూసి, అవునా? ఎలా చూశాడు? విశ్వాసం అంటే ఎలా చూస్తాడు? ఈ కొండ కనబడుతుందా? కనబడుతుంది. విశ్వాసం అనేది అది 6వ ఇంద్రియం అండి. మనకి శరీరంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. చూపు, స్పర్శ, ముక్కు, వినికిడి, ఇలాగన్నీ ఉన్నాయి. చూచుట, ఇవన్నీ ఉన్నాయి. ఈ బాహ్య నేత్రానికి కొన్నే కనబడతాయి, కానీ అదృశ్యమైన నేత్రాలకి కావాలంటే లోపల 6వ ఇంద్రియం ఉంది. దట్ ఈస్ ద ఫెయిత్ అన్నాడు. ఫెయిత్ ఇస్ ద సిక్స్త్ సెన్స్ అన్నాడు. అది లేకుండా ఉన్నవాడు క్రైస్తవుడే కాదు. అది లేని వాడు అసలు ఆ విశ్వాసే కాదు. ఆ సిక్స్త్ సెన్స్ అనేది ఎవరికైతే తెలియడం విశ్వాసం కాదు, అతను విశ్వాసం కాదు. కానీ ఏమనుకుంటారు? నేను గుడికి వెళ్ళిపోతున్నాను, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా సంవత్సరాలు నుంచి వెళ్తున్నాను, నేను భక్తి చేసుకున్నాను అనుకుంటాడు. నో సార్,
అది ఎంత మాత్రం కూడా భక్తి అవ్వదు. ఎందుకంటే కనబడినవి ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు. అసలు క్రైస్తవుడు అంటే అదృశ్యమైన ప్రపంచాన్ని నమ్మేవాడు. అవునా? కనిపించే నువ్వేడు అందరూ నమ్ముతారు. రోడ్డు అంటే ఎల్లమ్మ నమ్ముతుంది, ఆ పక్కన ఉన్న శుభమ్మ నమ్ముతుంది. అవునా? నమ్మరాలు. కానీ క్రైస్తవుడు అంటే ఎవరు? ఈ ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచాన్ని కాకుండా ఒక అదృశ్యమైన ప్రపంచాన్ని నమ్ముతూ దాని కొరకు జీవించేవాడు ఈ భూమి మీద నిజ క్రైస్తవుడు. అది నిజమైన క్రైస్తవం అంటే. ఏదో అందరూ బైబిల్ పట్టుకుని అందరూ వెళ్ళిపోవడం కాదు. ఈ రోజు క్రైస్తవుడు కంటే బయట రోజు బైబిల్ చదువుతున్నాడు. ఏముంటారా ఇందులో, ఏముందిరా, ఏంట్రా, ఎలా ప్రసంగాలు చేసేస్తున్నారు తెలుసుకోవాలని కొంతమంది చదువుతున్నారు. క్రైస్తవులుగా పుట్టి, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, కానీ ఒకరోజు కూడా బైబిల్ చదవడం దౌర్భాగ్యం కూడా ఉన్నారు. ఉన్నారంటారా? ఒక్కరోజు కూడా బైబిల్ చదవడం దౌర్భాగ్యం ఉన్నారా? పైగా మన క్రిస్టియన్ కుటుంబం పేరు చూస్తే యోహాను, ఎప్పుడు కూడా యోహాను పత్రిక చదవడం, యోహాను సువార్త చదవడం. మన నోడి పేరు చూస్తే స్టైల్ గా మాథ్యూస్, మత్తయి సువార్త ఎప్పుడు చదవడం. నా పేరు తెలుసా మార్కు, ఆడు బతుకంతా రిమార్కులే, ఎప్పుడు మార్కు సువార్త చదవడం. నా పేరు తెలుసా యాకోబు, జేమ్స్ అంటాడు. ఎప్పుడైనా జేమ్స్ పత్రిక చదవా? నా పేరు తెలుసా మోషే, మోషే రాసిన 5 గంటలు చదవా? నా పేరు యెహోషువ అండి, యెహోషువ గ్రంథం చదివితే నీ పేరుకు తగినట్టు జీవితాన్ని జీవించేద్దాం. అంటే క్రైస్తవులు అయ్యిండి కూడా బైబిల్ చదవాలని దౌర్భాగ్యులు ఉన్నారు. ఈరోజు యవనస్తులు అంటేనే వాళ్ళు బైబిల్ ఉండవు. అవునా? బైబిల్ ఎలా ఉండాలి తెలుసా? బైబిల్ ఎలా ఉండాలి తెలుసా? ఇదంటే కొత్త బైబిల్ అండి. మన సోదరు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నా బైబిల్ చూడండి, ఎవరి కాలంలో ముసలిది అయిపోయింది బైబిల్. ఎందుకు అయిపోయింది? చదివి చదివి గీతరెట్టి రాసి 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 దేవుడికి మహిమ కలుగునుగా. ఈరోజు నీ బైబిల్ ఎంత నాజుక్, ఎంత అందంగా చూసుకున్నాడు, నువ్వు చదవట్లేదని అర్థం. అవునా? క్రైస్తవులుగా పుట్టినోడు బైబిల్ చదవకపోతే ఎంత దారుణము, ఎంత దారుణం. చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారు బైబిల్. పైగా ఎంటైర్ మెసేజ్ మీరు అనుకోండి, వర్తమానం చదువుతున్నారా? ఎంత దౌర్భాగ్యం, దౌర్భాగ్యమేనా? అవునా? ఎంత ఘోరం ఉందో తెలుసా? మరి క్రైస్తవుడు అంటే ఏంటనుకున్నారు? మరి ఎంటైర్ మెసేజ్ క్రైస్తవుడు అంటే, ఎంటైర్ మెసేజ్ బిలీవర్ అంటే తెలుసా? ఇది ఒక అంత్యకాలం అని, ఈ అంత్యకాలంలో ఒక ర్యాప్చర్ జరగబోతుందని, ఈ అంత్యకాలంలో కాలం అనే తెరవతలకు వెళ్ళిపోతున్నామని నువ్వు నమ్మేవాడు అని అర్థం. అంత్యకాల వర్తమాన విశ్వాసి అంటే అర్థమేంటి తెలుసా? మనం జీవించే అంత్యకాలము, ఈ అంత్యకాలంలో దేవుడు వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం నమ్మి ఈ కాలం అనే తెరవతలకి, ఈ బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయే సంగతులన్నీ నమ్మేవాడే అంటే మెసేజ్ బిలీవర్. అతను ఏమి నమ్ముతాడు తెలుసా? ఇది ఎంత ఏమైనా నమ్ముతాడు. మరి ఎండ ముగించేట ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి. కాలేజీకి వెళ్తున్నారు, లాస్ట్ పీరియడ్ ఎలా ఉంటుంది చెప్పండి? లాస్ట్ పీరియడ్ ఎలా ఉంటాయి? శబ్దాలు వచ్చేస్తుంటాయి. మాస్టర్ రెడీ చెప్పండి, సైలెంట్ ఉండదు. శబ్దాలు ఎవడో బైబిల్ అన్నాడండి. బుక్స్ అక్కడ ఎక్కడ పెట్టి శబ్దాలు, పేపర్ శబ్దాలు వచ్చేస్తాయి, బ్యాగులు మూసేస్తారు, జిప్పులు పెడేస్తుంటాడు. ఎలా ఉంటుంది ఎన్ టైంలో? లాస్ట్ బెల్ కొట్టేటప్పుడు మామూలు కూడా గొంతులు వేస్తాయి. ఆ టైంలో అర్థం చదువుతాడా? లగేజ్ ప్యాకప్ వేసి వెళ్ళిపోతాం. అవునా? ఇప్పుడు స్పిరిచువల్ గా ఎన్ టైంలో ఉన్నప్పుడు ఎన్ టైంలో ఎలా బ్రతకాలి? ఎన్ టైంలో ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఎన్ టైం బిలీవర్ లాగా బతకాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అన్ని మర్చిపోయి మనం బ్రతుకుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆ పుస్తకాలు మూసేస్తాడు, బ్యాగ్ తగిలించేసుకుంటాడు, జమ్మని ఇంటిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, వెళ్ళిపోతాడు అంతే. అవునా? ఇప్పుడు సంఘము కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని రెడీగా ఉండాలి. ఏదో ఒక రోజు లాస్ట్ బల్ ముక్తాడు అంతే. అవునా? అట్రు అన్నాడు, పుస్తకాలు అంటాడు మనవాడు. 5 నిమిషాలు ముందే పెట్టేస్తాడు లోపలికి. పెట్టరా? అవునా? తప్పుడు సర్దుకుంటాడా? సర్దుకోడండి. ముందే 5-10 నిమిషాల్లో బ్యాగ్లో పుస్తకాలు తోపేస్తాడు. నీకు ఎప్పుడు వేసుకుందామని చూసుకుంటాడు. దిగేస్తాడు, టక్కడకి దిగేస్తాడు, బండి ఎక్కేస్తాడు, వచ్చాడు. అంత సిద్ధపాటు ఉండాలి ఇప్పుడు కాలేజీలో వెళ్ళిపోవడం. ఇప్పుడు అత్యకాల విశ్వాసులుగా మనకు ఇంకా ఎంత సిద్ధపాటు ఉండాలనుకుంటున్నాం? చాలా సిద్ధపాటు ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే బై ఫెయిత్ ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవం లేకపోతే విశ్వాసమును కలిగి ఉంటున్నాడో అప్పుడు అతను క్రైస్తవుడు, లేకపోతే క్రైస్తవుడు కాదు. అతను
క్రైస్తవుడిగా ఉండలేడు. సరే, మనం చూస్తే మోషే జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ మోషే జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇతని జీవితం అట గమనించాడు. చదవండి. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు, విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే, విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు. మోషే క్యారెక్టర్కి వచ్చేద్దాం, ఇది ఎక్కువసేపు చెప్పుకునే టైం కాదు కాబట్టి. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు. పెద్దవాడు అంటే ఇప్పుడు ఎదనో పెళ్ళైంది, అతనికి పెళ్ళైనడు, ఎదనో ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎక్కడో సిప్పూర దగ్గర అయింది పెళ్ళి. అవునా? ఇంకప్పుడు ఎంత ఎవరొస్తున్నా కదా, ఎంగోనేనా ఎవరొస్తున్నా అతను. ఈ విధంగా చదవచ్చా? విశ్వాసమును బట్టి యవనస్తుడైన మోషే. ఈ విధంగా రాయొచ్చంటారా? ఈ విధంగా రాయొచ్చంటారా? ఆమె ఇతను ముసలి జీవితం రాయట్లేదు. ఇప్పుడు ప్రారంభం ఇతను యవ్వన కాలం ఉన్న జీవితాన్ని తీసుకుని విశ్వాస వీరుల జాబితాలో పెట్టాడు. విశ్వాసమును బట్టి యవనస్తుడైన మోషే. నీ పేరు రేపు రాయబడాలి ఉందా? ప్రమోదు ఉందా? ఆమె హల్లెలూయా. అలాగే అడిగినప్పుడు పెద్ద కేకలేసేవాడు నీ వయసుకు ఉన్నా. ఆమె అందరి పేర్లు ఎక్కుతారు కూడా ఇందులోనే ఎక్కువ, కొంతమంది పేర్లు మాత్రం ఎక్కుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. కొంతమంది పేర్లు మాత్రమే అందులో ఎక్కుతాయి. అయితే గమనించండి, విశ్వాసమును బట్టి యవనస్తుడైన మోషే అతను వయసు పెరుగుతున్నప్పుడు, అతని వయసు రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు. ఆమేన్. చూడండి, అతను పెద్దవాడు అవుతున్నప్పుడు ఇంగ్లీష్ లో ఉంది, అతని వయసు పెరుగుతున్నప్పుడు. అవునా? ఈ యవనస్తుడి వయసు పెరుగుతున్నప్పుడట ఆమె ఏం చేస్తున్నాడు? అతను ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని. ఎప్పుడు తీసుకునే నిర్ణయం అంటే పెళ్ళే కాదు, ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను చిన్న వయసులోనే నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను పెద్దోడు అవుతున్నాడు. ఎలా పెద్దోడు అవుతున్నాడు? వయసు పెరుగుతూ ఉంది, వయసు పెరుగుతూ ఉంది అతని జీవితం. వయసు పెరుగుతున్న కొద్ది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ విధంగా చెప్పొచ్చా? సంవత్సరాలు గడుస్తున్నాయి. అతని జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? ఐగుప్తు ధనము కంటే. ఆమె అంటాడు. ఒక రోజు అట ఎలా నడుచుకుంటూ వచ్చాడట. ఫరో చూసాడు ముందు, అందరూ పనులు వేసుకుంటూ ఉన్నారట. ఈ పక్కన ఈ కిటికీలో చూసారట, ప్రతి ఒక్కరు జిమ్, కేటీఎం బైక్ అన్నారట. తర్వాత ఏమో రథాలు, BMW కార్లు, ప్రతి ఒక్కరినేమో 6 ప్యాక్లు కూడా వేస్తున్నారంటే ఐగుప్తు ఈ బ్యాచ్. అవునా? ఈ బ్యాచ్ చూస్తారంటే ఇశ్రాయేలు ప్రజలేమో చెమట కారుస్తూ పని చేస్తూ ఎండకి మాడిపోతూ చాలా చాలా బాధలు పడుతున్నారంట. వాకింగ్ చేస్తూ ఈ కిటికీలో చూసాడంటే ఈ కిటికీలో చూసాడు, 2 కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలో చూస్తుంటే అందరూ స్విమ్మింగ్ పూల్లో షార్ట్లు వేసుకుని టింగు 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 అని వేస్తున్నారంట. అక్కడేమో మ్యూజికల్, అక్కడ ఆ యొక్క పబ్బులో డ్యాన్స్ వేస్తున్నారట. ఎలాగా? స్టెప్లు వేస్తున్నారట. చాలా ఎక్విప్మెంట్ చేస్తున్నారంట. అక్కడ రీల్స్ వేసేవాడు రీల్స్ చేస్తున్నాడంట, ఫ్రాంక్స్ వేసేవాడు ఫ్రాంక్స్ చేస్తున్నారంట. ఎక్కడ? ఈ పక్కన. అవునా? ఓ సినిమా హాల్ అంట దత్త వెళ్ళిపోతాడంట. అవి చూసాడంట. ఓ సూపర్ అనుకున్నాడు. ఇటు చూసేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు మట్టి తొక్కుతున్నారంట, ఇశ్రాయేలు ప్రజలు చెమట కారుస్తున్నారట. ఒక నిరీక్షణతో ఎప్పుడు మన జీవితం ఈ పాపం నుంచి బయటకు వస్తుంది, ఈ యొక్క వెట్టి చాకరి నుంచి ఎప్పుడు బయటకు వస్తామని అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా చూసేటప్పటికి కిటికీలో చూసాడు. అవునా? విండో కిటికీలో చూసేటప్పటికి వాళ్ళు చూసేటప్పటికి అసహించుకోవడం మొదలు పెట్టాడు. ఇటు చూసేటప్పటికి ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ సూపర్, నేను కూడా వచ్చేస్తున్నాను, ఎక్కడికి వచ్చేస్తున్నాను. అదే వరుసలో మరలా మోసే వస్తున్నాడు. మోసే వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మట్టి తొక్కుతున్నారంట, ప్రయాసపడుతున్నారంట, విమోచన కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఇటు చూస్తుంటే సేమ్ అదే కనబడుతుంది. డ్యాన్సులు, పబ్బులు, కేటీఎంలు, అవి ఇవి, ధనము, ATM కార్డులు, క్రెడిట్ కార్డులు, గంజాయి, కొకైన్, మత్తు, బీర్లు, చిన్న బీర్లు, పెద్ద బీర్లు, లైట్ బీర్లు, స్ట్రాంగ్ బీర్లు,
ఎన్నో వీళ్ళు ఇక్కడ పండగలు చేసుకున్నారట. మోసే చూశాడట. ఈరోజు మనకి 2 సందర్భాలు లోకంలో కనబడతా లేదా? ఆ కిటికీలో చూస్తే నీకు కనబడతా లేదా? ఏదో కిటికీ విండోస్ అంటే ఏంటి? విండోస్ 7 విండోస్ 8 అప్పుడు తెలిసినాను. ఇప్పుడు ఎంత ఉంది? విండోస్ 12 వెళ్ళిపోయిందంట. నేను 7 ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు 12లో ఉంది. విండోస్ అంటే ఏంటి సోదరుడా? దట్ ఈస్ ద కంప్యూటర్, నెట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూస్తుంటేనట కొంతమంది విమోచన కొరకు కనిపెట్టే వాళ్ళు ఉన్నారట. ఇందులో చూస్తుంటే కొన్ని బూతు బొమ్మలు కనబడుతున్నాయట. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక కొంతమంది ప్రజల విమోచన కొరకు పోరాడుతున్నారు. రాత్రి అనక పగలనక ప్రార్థనలు, కోటాలు, ఉపవాసాలు పని చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ దేవుని వాక్యం కొరకు ఆలోచించే ప్రజలు లోకం మర్చిపోయి పాపం ఆ యొక్క పాపంలోకి ఆ యొక్క లగ్జరీ లైఫ్ అనుభవించడం పక్కన ఉన్నారట. చూస్తున్నారంట. ఏంటి ఎంత కష్టపడుతున్నారు, ఏంటి ప్రార్థన చేస్తున్నారు, పని చేసుకున్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు. మళ్ళీ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళకి పని ఏంటి? అంత ఆల్రెడీ ప్రార్థన చేయాల్సిన పని ఏంటి? ఓ కడుపు మార్చుకుని ప్రార్థన చేసిన పని ఏంటి? కష్టపడి పొద్దు నుంచి అలసిపోయి మళ్ళీ సోమవారం ప్రార్థనకి వెళ్ళడం ఏంటి? బుధవారం ప్రార్థనకి వెళ్ళడం ఏంటి? శనివారం ప్రార్థనకి వెళ్ళడం ఏంటి? ఆదివారం వెళ్ళడం ఏంటి? ఏంటి ఇది? దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఇంత కష్టపడుతున్నారు, మళ్ళీ ప్రార్థన అంటలేదు. ఏమైంది అబ్బాయి? వీళ్ళకి ఆలోచన చేయడం మొదలు పెట్టారట. అర్థమవుతుంది. వీళ్ళు విమోచన కొరకు ఎదురు చూసే విమోచన కొరకు ఎదురు చూసే ప్రజలు ఈ యవనస్తులు చూస్తున్నారట. ఈ యవనస్తులు వాళ్ళ కండిషన్ అంతా చూస్తున్నాడట. ఏంటి ప్రార్థనలు? ఏంటి సోమవారం ప్రార్థనలు? జస్ట్ తీసుకొచ్చు కదా, నిన్నే కదా ప్రార్థన అయింది. నిన్నే కదా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ సచ్చిలోనే పడి ఏడిసారు. మళ్ళీ సోమవారం ప్రార్థన. మధ్యాహ్నం కాలం చేసిన గ్రూపులో పలానా చోట సక్రిటీ కూటమని మళ్ళీ కూటమా. మళ్ళీ రోజు చల్లబడిలోగా మళ్ళీ బుధవారం సట్టే పరిచర్య. మళ్ళీ కుదురు పెడతాడు శనివారం ప్రార్థన. ఇవేమి మళ్ళీ కాకుండా మళ్ళీ స్పెషల్ మీటింగ్సా? మళ్ళీ అది కాకుండా ఎక్కడికి వెళ్ళా మిక్స్ అవ్వాలా? ఏంటి ఎంత దాహం? ఎందుకొరకు వీళ్ళు కష్టపడుతున్నారు, వాక్యం వింటున్నారు. ఏంటి ఎంత దాహం? దేని కొరకు ఎదురు చూసే ప్రజలు? ఓహో, వీళ్ళ విమోచన కొరకు ఎదురు చూసే ప్రజలు. ఈ యవనస్తుడికి అర్థమైపోయింది. ఈ యవనస్తుడు గ్రహించేశాడు. ఈ పక్కన చూస్తేనే లగ్జరీ లైఫ్, కేటీఎంలు, ఫ్రెండ్స్, గంజాయి, కొకైన్, డ్రగ్స్ ఇటు పక్కన ఉంది. తాగుతూ తూగుతూ ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలు తిరిగి వాళ్ళు, అబ్బాయిలు తిరిగి వాళ్ళు, రకరకాలుగా పాపం ఉంది. ఇతను రాజకుమారుడు కొన్నాడు. ఏ అమ్మాయిని రమ్మని వస్తారు. ఆ యొక్క ప్రపంచంలోనే ఒక దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న అందగత్తులో ఒక అందగత్తి నిలబడతారు. మిస్ వరల్డ్ నిలబడతారు మోషే ముందు. ఎందుకంటే ఆ రోజు ఐగుప్తే సూపర్ పవర్ కంట్రీ. ప్రపంచమంతా కూడా హల్లెలూయా ఐగుప్తు పాలన చేస్తుంది ప్రపంచం అంతటిని. హల్లెలూయా. ఇటు చూసాడు అటు చూసాడు ప్రజలు. ఈ రోజు ఎవరస్తులు అందరు చూడండి, 2 పరిస్థితులు చూడండి. ఓ పక్కనేమో నీ తల్లిదండ్రులు, ఓ పక్కనే సంఘంలో చూడు. ఎందుకు వాళ్ళకి అంత బాధ? నైట్ అనక రాత్రి అనక పగలనక కష్టపడుతూ మళ్ళీ ప్రార్థన చేస్తూ మళ్ళీ ఉపవాసాలు చేస్తూ కన్నీళ్ళు కారుస్తూ పొద్దున్న సాయంకాలం ప్రతి చోటు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలే వాక్యమే. ఎందుకొరకు వాళ్ళు? ఓన్లీ ఫర్ ద రిడెంప్షన్. ఓ ఇలాంటి ప్రజలు నేను ఒకటి ఉండాలి. ఓ ఇలా తాగుబోతులు నేను ఉండకూడదు. ఈ రీల్స్ చేసుకునే వాళ్ళు నేను ఉండకూడదు. ఫ్రాన్స్ వీడియో చేసే వాళ్ళు నేను ఉండకూడదు. ఈ గంజాయి బ్యాచ్లు నేను ఉండకూడదు. ఈ లోక కార్యాలు చేసే వాళ్ళు నేను ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ విమోచన ప్రజల్లో నేను భాగం అవ్వాలి. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్. మంచి నిర్ణయం. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందులోకి వెళ్ళానా ఐగుప్తు మీద తీర్పులు వచ్చాను, నశించిపోతాను నేను. ఇందులోకి వెళ్ళానా ఈ ప్రజలతో పాటు నేను విడిపించబడతాను. అందుకే డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? విశ్వాసం ద్వారా యెహోవానస్తుడైన మోషే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసం ద్వారా తీసుకునే నిర్ణయం వచ్చేసింది. అమ్మే చూస్తున్నాడు, ఇటు గమనిస్తున్నాడు. ఇతను ఫెయిత్ ఆపరేట్ అవుతుంది జీవితంలో. వీళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. వీళ్ళకి ఒక వాగ్దానం ఉంది అన్నారు. ఏంటి వాగ్దానం? పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది. ఇజ్రాయేల్ ప్రజలను వాళ్ళు పోషిస్తారు అన్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడట. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమో,
వాళ్ళకి ఎలాంటి ఆపద లేదు, ఒక పాలు తేలి ప్రపంచం చేసిపిస్తారు. వీరిలో నేను ఒకరిగా ఉంటే బాగుండు. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళలో ఒకరు నేను భాగంగా ఉంటే బాగుండు అనే ఆలోచన మోసేకి వచ్చిందంట. అది అనుకో, ఎంతమంది అమ్మాయి కదా అంతమంది తిరగచ్చు. ఎన్ని ఫోన్లు, ఐఫోన్ కాదు కదా, ఒక్కో ఫోన్ 2 కోట్లు పెట్టుకుని వాడుకునే ఫోన్ వాడుకోవచ్చు. ఎందుకంటే అంత ధనవంతుడు కుటుంబం ఉన్నాడు. అవునా? హల్లెలూయా. ఎన్ని గేమ్లు ఆడడానికి గేమ్లు ఆడగలరు అక్కడ. యాంగ్ అవర్ ఫోన్ ఉంటుంది దగ్గర. ఈ ఓపో ఇవ్వండి హ్యాంగ్ అయిపోతే కొంచెం చెప్పాడు. ఈ 16, 17 కంటే బంగారంతో నేర్చుకున్నాడంట మన దేశంలో ధనవంతుడు. అవునా? అతని ఫోన్ ఎంత? 2-3 లక్షలు 10 లక్షలు ఉంది. బంగారంతో వజ్రాలు వైడూర్యాలతో ఉందంట ఫోన్. యాంగ్ అవ్వదు ఇంకా. తెగ తిప్పేసుకొచ్చి స్టీరింగ్. అది తిరగకపోతే నువ్వే తిరిగే తెల్ల మెడ, కోడి మెడ. హల్లెలూయా. అనుకోండి, వీళ్ళతో వెళ్తే నా జీవితం నశించిపోతుంది అబ్బాయి. ఈ లోకంతో వెళ్తే నా జీవితం నశించిపోతుంది. ఈ అల్పకాల భోగములు, ఈ ఎక్కువ కాలం ఉండవు. గుర్తించేసాడు అతను. ఈ ఎక్కువ కాలం ఉండే కార్యాలు కాదు ఇవి. ఎక్కువ కాలం ఉండే కార్యాలు ఏమి కాదు ఇవి. కొంతకాలం ఉండి కొంత మాయమైపోయి ఈ ఎంజాయ్మెంట్లు ఎక్కువ కాలం ఉండవు ఇవి. ఆమేన్. వయసు పెరుగుతుంది, నీ కలర్ ఉండదు, నీ చుట్టూ నీ తల మీద ఉండదు, ఇంత గోన పట్టుతుంది నీకు, ఏమి ఉండదు. జిమ్ బాడీ కూడా ఉండదు. డాక్టర్ అనుకుంటున్నాడు తండ్రి జిమ్ చేస్తుంటే కొన్ని 100 సంవత్సరాలు బతికేస్తాడేమో అనుకుంటాడు. అవునా? హల్లెలూయా. ఆ జిమ్ బాడీతో చచ్చిపోయాడు అనుకున్నాడు. ఏమి ఉండవు ఈ అమ్మాయితో తిరగడం ఏమి ఉండవు, సదాకాలం ఉండవు. ఈ బండ్లు సదాకాలం ఉండేవి కాదు, ఈ లోక కార్యాలు సదాకాలం ఉండేవి కాదు. కానీ నేను వీళ్ళతో ప్రయాణం చేస్తే నేను విడిపించబడతాను. నేను దేవుడికి ఇష్టడుగానే బ్రతుకుతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి అతను. ఆమె ఇంకా పెళ్లి ఆలోచనలే. పెళ్లి కానివాడు మనవాడు. పెళ్లి ఇప్పుడైంది, ఇథియోపదేశం వెళ్ళిన తర్వాత అయింది పెళ్లి. పెళ్లి కాలేదు అంటే పెళ్లి కాక మునిపే దేవుడి కొరకు బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు అతను. అతనికి అవకాశాలు లేవా? అవకాశాలు లేవు పాపం చేయడానికి. అవకాశాలు చాలా ఉన్నాయి కానీ పాపం చేయడానికి. కానీ ఆ ఛాన్సెస్ తీసుకోవాలి. కిటికీలో చూసాడట, ఆ విండోస్లో చూసాడట. కష్టపడుతున్నాడు. ఏంటి అంత కష్టపడు? పైగా పని చేస్తూ తొక్కుతూ మధ్యాహ్నం 1 గంట గ్యాప్ వస్తే మోకాళ్ళు వేసి ప్రార్థించాలి. మొత్తం చదివేస్తానంటే అర్థం ఏంటంటే ఇంతలా ఉంది పరిస్థితి. ఏంటి వీళ్ళు దాహం? మళ్ళీ పని చేసుకుంటూ పాటలు వాక్యం పెట్టుకుంటారండి, మెసేజ్ పెట్టుకుంటారండి. ఆదివారం చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ సోమవారం కూడా వెళ్ళిపోతున్నారు, బుధవారం వెళ్ళిపోతున్నారు, శనివారం వెళ్ళిపోతున్నారు. అయినా పనులు కూడా పొద్దున్నే జోగు వేసుకుని. ఏంటి బాధ? ఏంటి ఇంత అలాగంది? ఏంటి ఇంత దాహం? ఏంటి వాళ్ళకి? ఏదో ఉంది. వీళ్ళంటుంది ఏదో ఉంది. నేను దాన్ని వెంబడించాలి, నేను దాన్ని ఫాలో అవ్వాలి అని నిర్ణయం మోసే తీసేసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకొని మీ జీవితాలు బాగుపడతాయి. అలాగనుకోలేదు. వెనకాల కిరీటం బండి వేసుకుంటాను, వెనకాల లా పట్టి వేసుకుంటే నేను లా పైకి పెట్టేసి పెట్టేస్తే ఎక్కువ కాలం ఉండదు అనుకున్నాడట. ఆమె ఫైనాన్స్ కట్టబోతాడు, అడ్డు పోతాడు. హల్లెలూయా. పబ్బుల్లో పెడితే ఎక్కువ కాలం ఉండదు, గంజాయి మొత్తం ఎక్కువ కాలం ఉండదు నీకు అనుకున్నాడట. ఇది అది కంపేర్ చేస్తున్నాడట. నువ్వు కంపేర్ చేసుకో. లోకంలో ఎలా ఉందో నీ జీవితం, వాక్యంలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో జీవితం గమనించు. వెంబడించవలసిన సమయం వచ్చేసింది. కిటికీలో చూసాడట. మోసే చూసినప్పుడు వీళ్ళు అసహించుకున్నాడు. ఇప్పుడు పాపం చేసిన మోసే అసహించుకున్నాడు. కానీ ఫరో అయితే విమోచన ప్రజలను అసహించుకున్నాడు. ఈరోజు దేవుని కుమారులు అసహించుకోకండి, భక్తి చేతంగా అసహించుకోకండి. వాళ్ళు విమోచన ప్రజలు, మీ తల్లిదండ్రులు విమోచన ప్రజలు. ఆమేన్. అమరావు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడంట. పెట్టి ఎక్కడికి నెత్తి మీదకి వెళ్ళి తన భార్య అంటుందన్న, కొంచెం భోజనం చేయండి, ఇంకో గంట ప్రార్థన చేసుకుని వస్తానులే. మన ప్రార్థనలు ఉంటే ఇప్పుడు భోజనాన్ని పిలిచేస్తామని మనం చూస్తాం. చాలా మంది ఏం చేస్తారు, ఎవరైనా పిలిస్తే పాటు ప్రార్థన ఆపేస్తారు అనుకుంటారు కొంతమంది. ఇలా చప్పుడు చేయగలిగిన ప్రార్థన ఆపేసి భర్తలు ఉంటారు. కానీ ఇది అలగనుకోవట్లేదు. ఒక గంట ఉండి మళ్ళీ వస్తాను ప్రార్థన, మళ్ళీ వచ్చిందంట, మళ్ళీ గంట అయిపోయిందండి, ఇంకొక అరగంట చేస్తాను, నేను వెళ్ళిపోయి తిని మళ్ళీ అరగంట అయిపోయిందండి, ఇంకొక పావు గంట చేస్తాను, మళ్ళీ పావు గంట అయిపోయింది, 10 నిమిషాలు, నువ్వు పడుకో, నేను ఎదుటి వస్తాను తింటాను. అలా తెల్లవారు ప్రార్థన చేసి కూడా ఏంటి మోసే అనుకున్నాడ, ఇంతలా ప్రార్థిస్తున్నాడు ఏంటి అమరావు, ఈ దేని కొరకు తను ప్రార్థిస్తున్నాడు.
ఆమె ఆమేన్. మీరందరూ ఇంత గొప్పగా ప్రార్థించడానికి గల కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? వాళ్ళు విమోచన ప్రజలు. నేను వారిలో ఒకరిగా ఉండాలి, ఆమేన్. ఇది నాకు వద్దు, నాకు అదే కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడట. ఈరోజు యవనస్తుడైన ఈ మోషే ఆ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాడు. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుంటేనే మన జీవితము ఒక ఫలవంతంగా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడేమన్నాడు? పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతున్నప్పుడు ఆలోచన మారుతా ఉన్నాయి. సంగమా గుర్తుపెట్టుకోండి, సంఘం వయసు కూడా పెరుగుతుంది, మీ భక్తి జీవితంలో సీనియారిటీ పెరుగుతుంది. నేను 20 సంవత్సరాల నుంచి మెసేజ్లో ఉన్నాను, నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. సీనియారిటీ పెరిగే కొద్ది అదృష్టమైన సంగతులను చూస్తూ ఉండాలి. పౌలేమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఫస్ట్ కొరింథీయులు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము. కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మొదటి పత్రిక. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడేది. పిల్లవాడి వలె తలచి. ఇప్పుడు నేను ఏమవుతున్నాను? పెద్దవాడు అవుతున్నాను అంటాడు. ఒక మనుషుడిగా ఉన్నాడంట. ఇప్పుడు చైల్డ్గా లేడు. అవునా? ఇక్కడ చిన్నపిల్లలు లేదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడి వలె మాట్లాడాను. నా మాట చిన్న పిల్లవాడి వలె ఉంది. తర్వాత ఏమన్నాడు? నేను చిన్నపిల్లల చేస్తూ చిన్న పిల్లవాడి వలె తలంచాను. నా థింకింగ్ సెలవుండి చిన్న పిల్లల వరకు ఉంది. చిన్న పిల్లవాడి యొక్క చేష్టలు చిన్న పిల్లవాడి వల్ల యోచించింది. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడి చేష్టలు మానివేసేసాను. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఏం చేయలేదు సార్? అక్కడ మోసే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అతను ఆలోచన ఎలా ఉండాలట? పెద్దోడుగా ఉన్నాయి. ఇప్పుడు అతను కుర్రోడు కాదేక పెద్దోడైపోతున్నాడు. అవునా? రక్షణ పొందేసుకునే వయసు వచ్చేసింది, సన్నిధికి వెళ్ళే వయసు వచ్చేసింది, అమ్మ బాబు తిట్టే వయసు వచ్చేసింది, పీకెట్ నొక్కేసి ఒక వయసు వచ్చేసింది, మొహం మీద గుద్దేసే వయసు వచ్చేసింది. ఎవరికి వచ్చేసిందా? ఊరుకున్నారా? 12 సంవత్సరాలు ఇలాగా ఇలా బద్దు అంటా లేదా? మొహం మీద గుద్దాను అనుకో, లవ్ది అంటాడా? ఏమని అవ్వలేదు అనుకో, వీడు తెగ కష్టపడిపోయినట్టు నాకు వద్దు. నీకు 2వ పప్పుసారు నేను ఇంటి దిగి ఎత్తలేదు. ఆ పప్పుసారు పెడతాను మొగారికే. అయితే ఎందుకన్నా నన్ను ఎందుకన్నా అడుగు. రోడ్డు మీద తిరిగి అక్కడక్కడ చెత్త ఎరుకుంటారు కొందరు. వాళ్ళు అడుగు, వాళ్ళు చెప్తారు. వాళ్ళని అడిగితే చెప్తారు మీ అమ్మ బాబులు ఎందుకు అన్నారు. వాళ్ళకి ఒక పప్పుసారి దొరికితే చాలనుకుని ఉంటారు. కానీ మనడు పప్పుసారి ఎక్కుతారు. ఎంతసేపు కూడా దవడలో నవ్వుతుండాలి ఆ ముక్క, లబ్బర్ ముక్కలు. లేకపోతే కంచకి ఎత్తాడు. 2 మెతుకులు సంపాదించలేడు. అమ్మాయితాడా? 2 మెతుకులు సంపాదించి ఆమె 4 మొక్క పైన ఎడితే 10 రూపాయలు వస్తాయండి. ఈ లోపు ఎలాగ అన్నామంటే ఎన్నో తెగిపోతాయి. నా చేతులు అంటే తెగిపోయి అర్థమవుతుందా? ఇలా గ్రహిస్తాడు. ఎలాగా? వంకాయ కూర అంటే ప్లేట్ అవుతానికి వెళ్ళిపోతే తింటూ అవుతుంది. కష్టపడితే ఎత్తులేదు. అవునా? పెద్దవాడు అవుతున్నప్పుడు యాశాలో మానేసుకోవాలి. అర్థమవుతుందా? ఎలా ఉన్నా రోజు ఉద్యోస్తాను ఆడే నాకు తేలదంటే దూకెత్తాను. ఎక్కడ దూకెత్తాడు? దూకెత్తాను. ఇవన్నీ కూడా దౌర్భాగ్యులుగా మాట్లాడే మాటలు. అవునా? లేకపోతే మాట్లాడకుండా మొహం ఎంత తలగడ నొక్కేసుకుని తలగడ అంతా తడి చేసేసి తలుపెట్టేసుకుని ఏదో చేస్తున్నట్టుగా వెనకాల తల్లిదండ్రులు భయపడేసి నేను చచ్చిపోతాను అంటే దౌర్భాగ్యులు ఉన్నారండి. కానీ ఇక్కడ మోషే పెద్దవాడు అవుతున్నప్పుడు అతను ఆలోచన చూడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంఘము కూడా పెద్దదవుతున్నప్పుడు ఎలాగా? జనాభాలో కాదు, సంఘంలో నీవు సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తి జీవితంలో నీ ఆలోచన ఎలా ఉంది?
నువ్వు ఎలా తలస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలాంటి పని చేస్తున్నావు. హల్లెలూయా. అది కూడా చాలా ప్రాముఖ్యం. పౌలు అన్నాడు, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు వలే మాట్లాడాను. మాట ఎలాగుంది? చిన్న పిల్లవాడు మాట అర్థవంతంగా ఉండదు. ఉంటుందా? ఉండదండి. హల్లెలూయా. ఉంటుందండి. చిన్నపిల్లల మాట అలాగే అర్థవంతంగా ఏముండదు. హల్లెలూయా. వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఓ మాటకి మాట్లాడతారు, వెళ్ళి ఇంకో మాట కట్టేస్తారు. అర్థవంతంగా ఏముండదు. ఇప్పుడు చాలా మంది భక్తి జీవితాల్లో కూడా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అర్థం పర్థం లేని తలంపులు ఉంటాయి. అర్థం పర్థం లేకుండా యోచన ఉంటుంది. సంఘం కూడా ఆ విధంగా ఉంది. చాలా మంది 15 సంవత్సరాలు భక్తి వర్తమాన ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారు, కానీ వాళ్ళకి ఆలోచన విధానం చూస్తే వాళ్ళు ఇంకా చిన్నపిల్ల చేష్టలు చేస్తారు. వాళ్ళు వయసు పెడుతుంది కానీ చిన్నపిల్ల చేష్టలు చేస్తారు. అందుకంటే చిన్నపిల్ల చేష్టలు అన్నాడు. అంటే సంఘంలో చిన్నపిల్ల చేష్టలు మనం చేయకూడదు. చిన్నపిల్ల చేష్టలు అంటే తెలుసండి, చాలా కరెక్ట్గా చెప్తే ఏమంటే తెలుసా, చాలా పదాల అర్థాలు ఉన్నాయి. చిన్నపిల్ల చేష్టలు అంటేనట జోక్స్ అంట, హాస్యం అంట, వెటకారం అంట. ఇటు విశ్వాస జీవితంలో నువ్వు 10-20 సంవత్సరాలు భక్తి చేసుకుని హాస్యమా? వాక్యం అంటే హాస్యమా? వెటకారమా? భక్తి అంటే హేళన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ఏం చెప్తున్నాను. దేవుడి మహిమ కలుగును గాక. చూడండి, నేను దాని అర్థం కూడా చెప్తాను. చూడండి, సిల్లీనెస్ ఏంటి? పెద్దవాడై 10-20 సంవత్సరాలు భక్తి జీవితంలో ఉండి భక్తి అంటే వెతకాలి అంటే వాళ్ళ థాట్స్, అర్థం పరదలేని మాటలు, శిల్పి చేష్టలు అంటాడు. ఇంకా ఫ్రాంక్ చేయడం అంటే శిల్పి చేష్టలు. ఫ్రాంకింగ్ ఏంటండి? శిల్పి చేష్టలు. ఈ పోలేం అన్నాడు, నేను చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు చిన్న పిల్లవాడలే మాట్లాడాను, నేను ఇప్పుడు మానేశానంట. నేను పెద్దవాడయ్యాను. నీ భక్తి జీవితం ప్రారంభంలో ఎలాంటి వ్యాసాలు వేసుకుంటావు నీకు తెలిసి తెలియకుండా కాబట్టి. కానీ పెరిగేటప్పటికి నీ సంవత్సరాలు ఈ వర్తమానం వచ్చి 1 సంవత్సరం అయింది, 2 అయింది, 3 అయింది, 4, 5, 6, 10, 15 అయినప్పటికీ నీ స్థితి మారిపోవాలి. విషయం చెప్పిన ఒక విశ్వాసి దశ 3 yearsలోనే మారిపోవాలండి. నువ్వు నిజమైన విశ్వాసం అంటే నీకు 3 yearsలోనే హోలీ గోస్ట్ పొందేసుకోవాలి, నీ దశ మారిపోవాలి. మ్యాక్సిమం 3 years. ఇంక తర్వాత కానీ నీ పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నావంటే కనుక నీ పశ్చాత్తాపం లేకపోతే మరి రాదండి. ఏంటంటే చిన్నపిల్లలు చేస్తలాగా. హల్లెలూయా. ఇప్పుడు పెద్దవాడు అవుతున్నప్పుడు సంఘం కూడా ఒక చక్కని నిర్ణయంతో ముందుకు సాగాలి. నీ మాట చాలా మెచ్యూరిటీగా ఉండాలి, పరిపక్వంగా ఉండాలి. వెటకారం, హేళాకోలము, ఈ చీప్ చేస్తాడు. వాక్యం చెప్తున్నాడు నో సార్ చెప్తాండి అది అన్నాడు. నేను మాట్లాడటం అవన్నీ మానేశాను, ఇప్పుడు నేను పెద్దవాడి వల్లే మాట్లాడుతున్నాను. అవునా? పెద్దవాడి వల్లే ప్రవర్తిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు పెద్దోడుగానే ఉన్నాను, ఇల్లు చిన్నపిల్ల యాక్ట్ చేశాను. వీడియో వచ్చింది చైల్డ్ మెంటాలిటీ, చైల్డిష్ థింగ్సా ఆమె ప్రవక్త అంటాడు. ఈరోజు సంఘాలు కూడా చిన్నపిల్లలు చేష్టలే చేస్తున్నాయంట. ఏ భాషలో మాట్లాడేది చిన్నపిల్లలు చేష్టలు అంటే అదే కరెక్ట్. టచ్ ఇవన్నీ చిన్నపిల్లలు చేష్టలండి. ఇవి టచ్ చిన్నపిల్లలు చేష్టలు. అబ్రకదబ్రాలు ఇవన్నీ కూడా, లేకపోతే ఇలా చల్లేసి చిన్నపిల్లలు చేష్టలండి. ఇది నేను పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు విశ్వాసంలో ఎదిగాను. విశ్వాసంలో ఎదిగిన వాడు జీవితంగానే జీవితం ఉంటారు. ఇప్పుడు సంఘాలు కూడా చిన్నపిల్ల చేష్టలు చేస్తారండి. చిన్నపిల్లలు పౌలు నేను పెద్దవాడి వల్ల వచ్చేస్తున్నాను, పెద్దవాడి వల్లే మాట్లాడుతున్నాను, ఇప్పుడు పెద్దవాడి వల్లే ప్రవర్తిస్తున్నాను. అందుకే ఒక విశ్వాసి పెద్దవాడి వల్లే ప్రవర్తించాలి. హోందాగా ఉండాలండి విశ్వాసం. అతను మాట్లాడే మాట హోందాగా ఉండాలి, అతని ప్రవర్తన హోందాగా ఉండాలి, అతని జీవితం హోందాగా ఉండాలి. విశ్వాస జీవితంలో పెరుగుతున్నాం. పౌలు అంటున్నాడు నేను చిన్నపిల్లవాడి వల్లే చిన్నపిల్లవాళ్ళే మాట్లాడాను.
ఇప్పుడు నా కూతురు వల్లే మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? సిగ్గులుగా ఎలా మాట్లాడుతున్నాడు అంతలా. అదే నా బిడ్డ మాట్లాడితే దాన్ని చూసి ఏం చేస్తే సంతోషపడతాను. దానికి ఎలా వచ్చేస్తాయి మాటలు, కూడా మాట్లాడుతుంది అది. అది నేను మాట్లాడితే సిగ్గులేదు ఇతనికి ఎలా మాట్లాడుతున్నాడు ఇతను. అవునా కదా? నువ్వు భక్తి జీవితంలో కూడా నువ్వు పెరిగిన తర్వాత అలా మాట్లాడితే నీకు అలా. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం పెరుగుతూ ఉండాలండి. ప్రతి దినం కూడా మన థాట్స్ మారిపోవాలి, ఆలోచన విధానం మారిపోవాలి. వెటకారాలు, జోక్స్, ఫ్రాంక్స్ ఏమనకూడదండి. ఒక సేవకుడే నేనంతే. సేవా జీవితంలో పెరుగుతున్నప్పుడు నా మాట ఎలా ఉండాలి తెలుసా? చాలా హోందాగా ఉండాలి. హోందా అంటే పంచాయతీ ప్రెసిడెంట్ లాగా అదే మాట్లాడి వాక్య విషయంలో ప్రత్యక్షత కలిగి హోందాగానే ఉండాలి. వాక్యమును కూర్చుని మాట్లాడాలి అంటున్నాడు. సిల్లీనెస్ అంటే సిల్లీనెస్ హీబ్రూలో చాస్ట్లు అంటే యాంటిక్స్. దాని అర్థం ఏంటంటే సిల్లీనెస్, ఫ్రాంక్స్. అంటే అర్థం పర్థం అనే కార్యాలు నేను మానేసాను అన్నాడు పౌలు. ఎందుకంటే నాకు ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉన్నాడు. నువ్వు పెద్దవాడు అవుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి సోదరుడా. నీ విశ్వాస జీవితంలో నువ్వు పెరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఎలా పడితే అలా ప్రవర్తించడం మనకు లేదండి. మన జీవితం లేఖనానుసారంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? పెంతుకోసం ఏం చేస్తా? చిన్నపిల్ల చేష్టలు చేస్తుంది. చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నా. హల్లెలూయా. అవన్నీ చిన్నపిల్లలు చేస్తలే. టచ్ అండి పడిపోవడము ఏంటి, లేదా శుద్ధ జలాలు చల్లడము చిన్నపిల్ల చేస్తారు. అవునా? అయ్యా చిన్నపిల్లలు చేస్తలేండి. అసలు క్రైస్తవులు గమనించండి, పెద్దవాడి చేస్తలే లేవు రోజు. పరిశుద్ధాత్మ నింపబడిన కార్యాలు లేవు ఈ రోజు క్రైస్తవులు. అన్ని చిన్న చిల్లర వేషాలు అంటారు చూసారా? అయ్యా చిల్లర వేషాలు వేస్తున్నారు రోజు క్రైస్తవులు. హాస్టల్లో కూడా అంతే. వాళ్ళు మాట్లాడుకుంటాయి చీప్ చీప్ అన్నమాట. ఏ మాట్లాడే లోక సర్పణ ముషి కోసం మాట్లాడతలేదు, వాక్య విషయంలో మాట్లాడుతుంది. చిన్న పిల్లల వల్లే మాట్లాడతారు, చిన్న పిల్లల వల్లే చేష్టలు చేస్తారు, చిన్న పిల్లల వల్లే యోచిస్తారు. అయ్యో నేను భక్తి జీవితంలో పెరగాలి, విశ్వాస జీవితంలో పెరగాలి, వాక్యంలోకి వెళ్ళాలి అని ఆలోచన ఉండదు. మోషే పెద్దవాడు అవుతున్నాడు. ఈరోజు నీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. వర్తమాన బిల్లు ఎంతకాలం నుంచి ఉన్నామంటే ఏమంటారు? అదేంటి, 15 అండి, లేదా ఒక 20 అండి, లేదా ఒక 25 అండి. మరి 25 సంవత్సరాల జీవితం యొక్క మాట ఏదండి? 25 సంవత్సరాల జీవితం యొక్క జీవితం ఏదండి? 25 సంవత్సరాల యొక్క ఏది అంటే ఇంకా నువ్వు చిన్నపిల్లలు. అంటే నీకు మనిషి పెరుగు కానీ మనసు మారలేదు. ఈరోజు పాస్టర్లకు వచ్చిన సమస్య ఈ మెసేజ్లో 40 సంవత్సరాలు సీనియర్లు బదులు అనుకున్నా చేష్టలు ఎలా ఉన్నాయి? చిన్నపిల్లలు చేష్టలు కావు. నువ్వు చిన్నపిల్లలు చేస్తలేవి. అయ్యో భక్తిలో విశ్వాస జీవితంలో పౌలు అన్నాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు మానేశాను. అలాగే ఒప్పుకోవాలంటే పశ్చాత్తాపం ఉండాలండి, తర్వాత తగ్గింపు ఉండాలండి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు బ్రదర్, కానీ దేవుడు నా జీవితం మార్చాడని ఒప్పుకోగలడా? కానీ పౌలు ఒప్పుకున్నాడు. ఒప్పుకోగలరా? ఈరోజు ఎవరైనా ఒప్పుకోగలరా? నేను మానేశాను బ్రదర్ అంటే ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప అయ్యో ఒకప్పుడు ఈ విధంగా ఆలోచించాను, నా ఆలోచన విధానం మారింది అని ఒప్పుకోగలగాలండి. నీకు 50 సంవత్సరాలు ఎప్పటి నుంచి క్రైస్తవుడు నువ్వు? అబ్బాయి పుట్టు క్రైస్తవుడు అండి. పుట్టినామండి మా అమ్మ పేరు ఏంటి పేరు మారుతామో మరి అమ్మ ఇది పేరు ఏంటండి. నేను పుట్టి నుంచి క్రైస్తవుడు అండి. మరి ఇంతకాలం క్రైస్తవుడు ఇంకా చిన్నపిల్ల వేషాలు ఎందుకు? ఇంకా చిన్నపిల్లల వేషాలు ఎందుకు? ఆమె మా ఆ సంఘం ఈ సంఘం అన్నావు, నువ్వు చిన్నపిల్ల వేషాలే. అవునా? హల్లెలూయా. నిజంగా నువ్వు క్రైస్తవులు వెళ్ళావు అనుకో, నేను క్రైస్తవుడు అని చెప్తావు. మాది ఆ సంఘం, మాది ఈ సంఘం, ఆ సంఘం అని చెప్పను. అయ్యమ్మ క్రిస్టియన్. ఎందుకు చెప్పలేకపోతాను నేను క్రైస్తవునని? లోదరన్స్ మేము లోదరం అంటారు. గుడికి వెళ్తారమ్మంటే వెళ్తారండి. ఏంటంటే నువ్వు లోదరనండి, నేను క్రైస్తవుని అని చెప్పాడు ఉన్నాడా? ఏమన్నారు ఈరోజు? క్రైస్తవుని అని చెప్పాడు ఎవరు లేరు. ఎందుకంటే చిన్నపిల్ల చేష్టలు. నేను క్రైస్తవుని చెప్పలేకపోతున్నాను. హల్లెలూయా. చిన్నపిల్లల చేష్టలు చేస్తారు అంటే పెద్దవాడు అయినప్పుడు పెద్దవాడి వల్ల తలంచాలి. విశ్వాస జీవితంలో కూడా ఆలోచన ఆ విధంగా రావాలండి. చేష్టలు మానేయాలి. సిల్లీనెస్, వాక్య విషయంలో సిల్లీనెస్ ఉండకూడదు, జోక్స్ ఉండకూడదు, వెటకారాలు ఉండకూడదు. హల్లెలూయా. సంఘానికి వచ్చినప్పుడు చాలా మర్యాదగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి వల్ల ఉండాలి.
ఎలా ఉంది ఈరోజు? సిలీనెస్ అన్నాడు. చేష్టల్ని మానేశాను. మానేయాలి అంతే. ఈటల కాలం ఒకేలా ఉండడం కుదరదండి. భక్తి జీవితంలో మనం పెరుగుతూ ఉండాలి. అలా మారుతుండాలి మన భక్తి జీవితం. ఇప్పుడు మైసెల్ఫ్ నేను దినదినమని మార్చుకుంటాను నా జీవితాన్ని. మారకపోతే పరలోకం ఎక్కడ వస్తుంది? నువ్వు మారితే నీకే బెనిఫిట్, నువ్వు పరలోకం వెళ్తావు. నువ్వు మారకపోతే నీకే నష్టం. నేను మారకపోతే నాకే నష్టం. ఇంత బోధించి నేను మారలేదు నాకే నష్టం. ఆమేన్. అంటే ప్రతిరోజు మారుతూ ఉండాలి. ప్రతి దినము మనం చేంజ్ అవుతూ ఉండాలి. ఆమేన్. మన ఆలోచన విధానం మారాలి. భక్తి విషయాలు స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. గమనించండి, మైండ్ మెచ్యూర్ అవ్వదు అనుకో, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి పెద్దోడు వెళ్ళి అంటాడు, ఇంకా నాకు పిల్లలు అనడానికి ఏమంటాడు చెప్తాను. ప్రమోద్ ఉన్నాడు, శతరక్కు ఉన్నాడు. వాళ్ళ వయసు దగ్గరగా చాలా చిన్న వయసు, 17, 18 ఉన్నారు. వాళ్ళ మీద డబ్బులు ఉన్నాను నేను. వాడికి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు, వాళ్ళ వయసు తగ్గట్టుగా మాట్లాడతారు. కానీ ఆ మధ్యలోకి వెళ్ళి నాకు పిల్లలు అన్నాడు అనుకోండి, 2-3 సార్లు అయితే ఏమంటారు తెలుసా? ఒరే ఆడిని పిల్లనరా అంటారా? అంటారా? ఆడిని పిల్లనరా అని ఇచ్చేలాగా అని పిలుతాడు ప్రమోద్. ఎందుకని? ఆ స్థితికి ఎవరు దిగజారిపోయారు? నేనే దిగజారిపోయాను. ఎందుకని? అదే నేను హోందాగా వాక్యంతున్నాను అనుకోండి, పాస్టర్ గారు అంటాడు. లేదనుకో మన అందరూ ఒకటి హ్యాన్ గిలగిలగిలగిలగా అన్నాక రే టీచర్ గడికి ఫోన్ చేయరా అంటాడు. చంద్రగాడు నేను ఎక్కడ ఉన్నారా అన్నాడు. నేను చూస్తాను కొంతమంది నేను గమనిస్తుంటారు. దాన్ని అర్థం ఏంటంటే మైండ్ మెచ్యూర్ అవ్వదు. ఎవరికి? నాకు అవ్వలేదు. అలాగే ఆత్మీయ జీవితంలో ఎలా పడితే మనం అలా కానీ ప్రొసీడ్ అవుతే తర్వాత మనకు వచ్చే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. అవునా? అందుకే ఏం చేయాలి? స్పిరిచువల్గా పరిశుద్ధాత్మతో నింపబడి మనం నడవాలి. అందుకే సంఘము శిల్పి చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు మానేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాంక్స్ అని కొత్తగా వచ్చాయి. ఫ్రాంక్ వీడియోస్ అని వచ్చాయి కదా, యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ వస్తాయి కదా ఫ్రాంక్స్ అని. వాడు ఏం చేస్తాడు? ఒకడెవడో చూడ వీడియో చూశాను. ఆడు మైక్ ఎలా పెట్టేసుకుని జనాభాలోకి వెళ్ళి పాటలాడతాను. ఆడు ఏంటి ఏమనుకున్నాడు? నేను ఫ్రాంక్ చేస్తాను అనుకున్నాడు. అదేంటిది? చేస్తాడు. అవునా? మామూలు కూడా చూస్తే పిచ్చోడు రండి. ఏం చేస్తున్నాడు? చిలుపు చేస్తాడు, లేకపోతే చేష్టలు చేస్తున్నాడు పబ్లిక్లో. అవునా? ఇప్పుడు అలాగే భక్తి జీవితంలో కూడా అలాంటి చేష్టలు మనం చేయలేదు. పెద్దవాడు అవుతున్నప్పుడు ఆలోచన మారాలి. ఇక్కడ మోషేకి పెద్దవాడు అవుతున్నాడు, చూస్తున్నాడు విమోచన కార్యమే చూస్తున్నాడు. చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడుగా ఉన్నాడు మోషే. పౌలు గారు కూడా చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. అనేక పరిశీలి బోధలు విన్నాడు, శాస్త్రుల బోధలు విన్నాడు, సద్దుకే బోధలు విన్నాడు. యేసుక్రీస్తు కోసం రెవల్యూషన్ లేదు. అనేక నామకార్థ బోధలోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు నమ్మేవాడిని సిలువేసేసాడు. పేతురు కనబడుతున్నాడు, యేసునామం కూడా వస్తున్నాడు అన్నాడు. ఎవరు? మోషే ఏమన్నాడు? ఈ పౌలు ఏమంటున్నాడు తెలుసా? పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ ఎవరో ఓ వ్యక్తి అలాగే వెళ్తున్నాడు, ఆడా పేతురా యేసునామోడు అనేవాడంటే ఎవరో, నువ్వు యేసునామం అంటున్నావు అంటే నువ్వు చిన్నపిల్లలు చేష్టలు చేయట్లేదా? మరి బైబిల్లో యేసునామం లేదా? మరి ఏ నామం ఉంది? యేసు నామమును బట్టి వాళ్ళు దెబ్బలు తిన్నారు ఉందా? ఈ రోజు కూడా యేసునామం అంటేనే దెబ్బలు తిన్నాం. వాడు ఈడని కూతురు మాట్లాడతారు. అవునా? మరి చిన్న చేష్టలు కాదా? బైబిల్లో పరిశుద్ధాత్మ కొరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ రాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ వస్తుందంటే వీళ్ళేమంటారు? ఏదన్నా ఒకటే. వీడు చిన్నపిల్లడు కదా, ఏ చేష్టలు చేస్తున్నాడు? చిన్నపిల్లలు చేస్తాడు. అవునా? అవునా కదా? చిన్నపిల్లలు చేస్తున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవం అంతా కూడా చిన్నపిల్లల చేష్టలు చేస్తుంది. ఒకప్పుడు పౌలు గారు ఆ విధంగా ఉన్నాడు. యేసు కోసం మాట్లాడి వాడిని చంపేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? స్టాప్ అయ్యాడు. ఎందుకంటే యేసు ఎవరు అర్థమైంది. యేసు పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధన వచ్చిన యేసు క్రీస్తుగా ఉన్నాడు. ఈయన ఆయన అని నమ్మాడు. అవునా? ఏం చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో? నేనే ఆయనని మీరు నమ్మని కదా మీ పాపం నుండి నశించిపోతారు అన్నాడు. నేనే ఆయనని నమ్మినవాడు. మరి పౌలు ఏం చేశాడు? ఆ మాట చెప్పాడు, నేనే ఆయనని మీరు నమ్మకపోతే మీరు పాపంలో చచ్చిపోతారు. అవునా?
మరి నేనే ఆయన నమ్మిన వాడి పరిస్థితి. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? మొదట్లో ఏమనుకోండి, ఇదేంట్రా కామెడీ, ఏ శ్రీహో ఎందుకు అవుతాడురా, ఏళ్ళ చిన్న పిల్లలు మాట్లాడకుండా బోధ కలగకున్నారా, పట్టుకుంటారు హోవాడిని పోసేద్దామన్నాడు. అవునా? కొద్ది రోజులు అయినప్పటికీ ఏమన్నాడు? కాదు కాదు కాదు, ఈ యొక్క యెహో, ఈ యేసే ఆ యెహోవా ఉన్నాడు రా అంటూ మొదలెట్టి. అవునా? అవునా? ఇప్పుడు పౌలు ఏం చేయాలి? ఇప్పుడు నిత్య జీవంకి వెళ్ళాలా? మరి నేనే ఆయనని నమ్మకుండా, అంటే యెహోవాయే యేసుక్రీస్తు అని నమ్మని వాడి పరిస్థితి ఏంటి? వాడు పాపంలో చచ్చిపోడా? చచ్చిపోతాడు. మరి నమ్మినోడు నిత్య జీవంలో పెడతాడు. ఏం చేశాడు? చిలిపి చేష్టలో చిన్నపిల్ల చేష్టలు మానేశాడు. ఎవరు? అది ఈరోజు సంఘాలు చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నారండి. వాక్యం అర్థం కాక నువ్వు పేతురు మాట అనాలా, యేసుప్రభు మాట అనాలా? పేతురు ఎవరు, యేసుప్రభు ఎవరు? మేము యేసుప్రభు మాట్లాడతాము. చిన్నడు ఏమంటాడు? మాకు వెళ్ళండి వాళ్ళు మాట్లాడతామేనండి. మరి నేను ఎవరు పంపది ఎవరా పోమంటాడు. వింటాడా? కుందిరికి ఎన్ని గోళ్ళు ఉంటాడికి? 3 ఉంటాయి. అవునా? ఏమంటాడు? మేము యేసుప్రభు చెప్పిందే నమ్ముతాం. మత్తయి 28:19 వచ్చింది. పేతురు ఎవడో యేసుప్రభు మాట అన్నాడు, అప్పుడే నిత్య జీవం వస్తుంది అంటున్నారా? చిన్నపిల్ల వేసాలి కదా. కొంచెం పెద్దోడు ఏం చేస్తాడు? ఏంటిదని ఆలోచిస్తాడు. ఏంటిది? అవునా? ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అనేది మరి మత్తయి రాశాడు కదా. మత్తయి కూడా మనిషే కదా. యేసుప్రభు రాశాడు అది కాదు కదా, మత్తయి రాశాడు కదా. ఆలోచన చేయడం మొదలు పెడతాడు. అవునా? అవునా కాదా? హల్లెలూయా. ఒక పెద్దరికం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ పెద్ద మన ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఒక చిన్న పిల్లడు నన్ను కాలు పట్టుకున్నారా అనేసి అనగానే ఒక పెద్ద మనుషులో కూర్చున్నాడు. ఏం చేస్తాడు? కోటెత్తా వెళ్ళిపోతుంది. మనం సిచ్యువేషన్ చూసాం. అతను పెద్ద మనుషులు ఏం జరిగింది ఏంటి ఏముందని అడుగుతాడు. ఇతను చిన్నపిల్లడు ఏదో చెప్పాడని అతను కూడా దిగేసి కూడా వెళ్ళిపోతున్నాడు. అంటే అతను ఎవడో ఆడి చిన్నపిల్లడు. మనిషి అంటే ఎదిగాడు కానీ అతని యొక్క జీవన విధానం చిన్నపిల్లడు. కానీ పెద్దోడు ఏం చేస్తాడు? ఎవడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఏమన్నావు కొట్టాడు అని అడుగుతాడు. అడా? అవునా? ఇందాక వచ్చినప్పుడు మా పాప గాలి కూడా కొట్టేసాడు అంది. ఎలా కొట్టావు? నేను కొట్టలేదు. నా పిల్ల కొట్టలేదంటే అంటుంది. నా పిల్ల చెప్పిందని చెప్పి ఆయన ఏం కొట్టేసాను కాదు, ఆడి నన్ను కొడతాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు పెద్దోడు ఏం చేస్తాడు? ఏం జరిగింది ఏంటని అడుగుతాడు. ఇప్పుడు నిజంగా ఈ యొక్క చిన్న పిల్లలు చేష్టలు చేసే క్రైస్తవుడు అనుకో, యేసుప్రభు చెప్పాడండి అక్కడ మత్తయి 28:19 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అని చెప్పేసి అలాగే తీసుకోవాలి అని చెప్తాడు. కానీ కొంచెం ఆత్మలో ఎదిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓహో ఏం చెప్పాడు, ఇది ఎవరికి చెప్పాడంటావు? 11 మంది శిష్యుల గురించి చెప్పాడు కదా. ఆ 11 మందిలో పేతురు ఉన్నాడు కదా. ఇప్పుడు పేతురు మరి అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం కోసం పేతురు చెప్పాడు కదా. పేతురు కదా చెప్తుండా? అవునా? పేతురికి యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు చేస్తున్నాడు. ఇక్కడ అలా చెప్పి అక్కడ అలా చేస్తున్నారండి. కొంచెం ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం అని చెప్పి ఏం చేస్తాడు ఒక నిజమైన క్రైస్తవుడు? ఈ చేష్టలు చేసే, ఈ ఫ్రాంక్స్ చేసే సిల్లీ ఉండి ఈ క్రైస్తవుడు ఇదేమో ఆలోచించలేడు. పట్టిన దానికి 3 కాళ్ళు కుందేరికి 3 కాళ్ళు నమ్ముతాడు. కానీ ఆత్మతో కొంచెం ఆలోచన చేసేవాడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో ఆలోచన చేసేవాడు ఏం చేస్తాడు? ఈ 11 మందిని పిలిచాడుగా, అందులో పేతురు ఉన్నాడుగా, పేతురే కదా అక్కడ రాస్తున్నాడు. అంతకుముందు చెప్పాడు కదా, మాట్లాడేవారు మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో ఉందని చెప్పాడుగా. అంటే పేతురు పరిశుద్ధాత్మ నింపబడ్డాడుగా. మత్త అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ నింపబడి అక్కడ ప్రసంగం చేస్తున్నాడుగా. అదే ప్రసంగాన్ని బైబిల్లో రాశాడుగా. నిజమే కదా అని ఏం చేస్తాడంటే ఆలోచన చేసే క్రైస్తవుడు నిజమే. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఉండేది. ఈ చిన్నపిల్ల చేస్తలే మానేసి అపోస్తులు 2:37 ప్రకారంగా నేను ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజంకి వస్తాను అంటాడు. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిజం పొందేవారందరూ ఎవరు చెప్పండి? చిన్నపిల్ల కదా? చిన్నపిల్లలు కదా? వాళ్ళకి అర్థమవుతుంది బాప్తిజం కోసం. నవరాత్రి రాత్రి కష్టంగా ఉంది. మధ్యాహ్నం తీసుకుంటాను, ఎప్పుడు తీసుకుంటాడా? నేను మధ్యాహ్నం పిలుస్తాడు అనుకున్నా పర్లకు. నీకు ఎప్పుడు కూర్చొని పిలుస్తాడు అనుకున్నావా? ఆయనకి ఎప్పుడు కూర్చొని పిలుస్తాడు. అక్కడ పేరు రాసిందే ప్రభు రాత్రి భోజనం అని ఉంది.
నువ్వు ప్రభు మధ్యాహ్నం చేసేస్తున్నావు. నువ్వు చిన్నపిల్లవాడు పెద్దోడుగా. చిన్నపిల్ల ఆడుతుంది గురుగులాట. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆకులు కోసేసి ఇలా కట్లు ఇట్టేసి వేసేసి 2 నిమిషాల్లో తినండి పెడతారు. అవునా? హల్లెలూయా. అది నిజమైన భోజనమేనా? చిన్నపిల్ల ఆటలు కాదు అవి. ఇలా తొందరగా పెప్సీ బాటిల్ తెచ్చేసి 3 రోజుల్లో కుళ్ళిపోయే బ్రెడ్ తెచ్చేసి సిలువాలో యాగింది యాత్ర అని చెప్పేసి ఒక మొగ్గట్టు కాదు ఈరోజు కంగారైపోయి ఆ తల్లి దాంట్లోనే తిట్టే బాబు అని పిల్లడు అట్టుపోతాడు. తెలిసే స్టోరీలు. తల్లి పరుగులతో రోజు ఉంటుంది మధ్యాహ్నం. ఈ పిల్లడు పిలుతాడు పక్కన డబ్బులు అడుగుతాడు. ఈమె కానీ పక్కన డబ్బులు అడుగుతుంటే కనుక చేతిలో పట్టుకుని వెళ్తాడు. అమ్మా కుటింకియే అంటాడు. ఆమె పాస్టర్ గారు నోట్లో వెళ్ళిపోతే కనుక ఈ యొక్క ఎలాగ ఇచ్చాడంటే కనుక ఇందులో కూర్చొని మాట్లాడారు. చిన్నపిల్ల చేష్టలు కాదండి. ప్రభు రాత్రి భోజనం అని బైబిల్లో ఉంటే మరి పగల భోజనం చేస్తున్నామంటే నీకు ఎక్కిందా మైండ్కి? మనం ఎలాగ చెప్తానండి, నాకు ఎలాగ ఇష్టం ఏంటంటే చిన్నపిల్ల మాట్లాడతారా? ఎందరో పెద్దోడు చెప్తే వింటాడు. అలాగే క్రైస్తవులో నీకు అనుభవం ఉంటే ఏం చేస్తావు తెలుసా? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఆలోచన చేస్తావు. దాని పేరే ప్రభురాత్రి భోజనం కదా. రాత్రి ఉంది కానీ పగలు చేయడం ఏంటి? అయ్యయ్యో ఇది కరెక్ట్ కాదు. అవునా? హల్లెలూయా. ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా దేవుడు ఒక్కడే ఉన్నది కదా బైబిల్లో. దేవుడు ముగ్గురేంటి? దేవుడు ఒకటి మనం ముగ్గురు అంటున్నామేంటి? అర్థమవ్వాలి. హల్లెలూయా. చిన్నపిల్లకి అర్థమైపోతుందా? ఆమేన్. హల్లెలూయా. సో అంతా కూడా చిన్నపిల్ల చేస్తలే. ఆమేన్. క్రైస్తవ ఎంతో కాలం నుంచి వెళ్తాం. 2000 సంవత్సరాలకి క్రైస్తవం ప్రారంభించబడింది. 2000 సంవత్సరాల నుండి ఆమేన్. ఇప్పటికీ క్రైస్తవులు చిన్న పిల్లవాడి వలె ఉన్నారు. చిన్న పిల్లవాళ్ళ ఆలోచనే. ఆమేన్. చిన్న పిల్లవాళ్ళ యొక్క తలంపులే, చిన్న పిల్లల యొక్క యోచన జరుగుతుంది తప్ప అవి మానేసి పెద్దవాడి వలె వాక్యమును ఆలోచించలేకపోతున్నా. ఏ పెద్దవాడు? గ్రామంలో పెద్ద కాదు, అది వాక్యంలో పెద్దవాడు. ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుడు మహిమ కలుగును గాక. అట్లా అర్థమవుతుందండి. చిన్నపిల్లవాళ్ళే యోచించడం మానేశాను నేను అన్నాడు. పరిచయం దగ్గర చిన్నపిల్లవాడు ఉన్నాడు, శాస్త్రుల దగ్గర చిన్నపిల్లవాడు వల్లే తలంచాడు, సద్దుకేయ దగ్గర అలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నిజమైన వాక్యం వచ్చిందో అతను పెద్దవాడు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా ఆలోచించాడో 3 ఆకాశానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అలాగే వెళ్ళాడో కొత్త నిబంధన హీరో అయిపోయాడు. ఎప్పుడైతే అక్కడ ఆ పెద్దవాడి వల్ల ఉన్నాడో వాక్యం అంతా బయలుపరచబడిపోయింది. ఇప్పుడు నువ్వు పెద్దవాడిగా మారిన చిలుపు చేష్టలు చిన్నపిల్ల చేష్టలు మానేస్తే నీకు వాక్యాన్ని ఇస్తాడు. ఆమేన్. నీ పరిశుద్ధాత్మని ఇస్తాడు. నువ్వు దీవించబడతావు. నువ్వు 3 ఆకాశానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఏం చేస్తున్నాడు? నేను మానేసాను అంటాడు. మానేడా పౌలు? నేను చెప్తున్నాడా? మారినని చెప్తున్నాడు కదా. ఈరోజు మనకు సిగ్గే. చేంజ్ అవ్వాలి. మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి, మన పనులు మారాలి, మన క్రియలు మారాలి. ఈరోజు సంఘం కూడా మారాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఉన్న చోటకి రావాలి. ఆమేన్. వాక్యం ఉన్న చోట నీకు జీవం ఉంటుంది. అక్కడికి నువ్వు రావాలి. అది అన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము ద్వారా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము ద్వారా అల్పకాల పాపభోగముల కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంచుకోవాలి ఒక మార్గాన్ని. ఏటల కాలం ఒకేలా లాగేయద్దు. ఏటల కాలం ఒకేలా వెళ్ళిపోవద్దు. ఏదో సంఘానికి వెళ్తున్నానా, వచ్చేస్తున్నానా? ఏ రోజన్నా మనం దేవుడి కొరకు ఆలోచన జరుగుతున్నామా? నిత్య జీవం కావాలని ఆలోచన చేస్తున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆలోచన చేస్తున్నావా? ఈ రోజు మీకు ఆలోచన వస్తుందా? సండే స్కూల్ నుంచి పిల్లలు చర్చికి వస్తున్నారు. పెద్దవాడు అవుతున్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎలాగా మీరు ప్రవర్తించాలి? ఆమేన్. మోషే అనుకున్నాడు, నేను మధ్య తొక్కాలనుకున్నాడు. ఆమేన్. నేను మా డాడీలా ప్రార్థన చేయాలనుకున్నాడు. మా సహోదరులు వల్ల వాక్యం చదవాలనుకున్నాడు. మా సహోదరులందరినీ విడిపించాలనుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన అప్పటికే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆలోచన పొందుకున్నాడంటే అతను చూశాడు. ఈరోజు గమనించండి, అవనవసరం అందరికీ చెప్తున్నాను. ఆ రోజు మోషే గమనించాడు. ఇజ్రాయేల్ ప్రజలను, విమోచింపబడే ప్రజలను గమనించారు. అవనవసరం అక్కడ
యవనస్తుడైన మోషే. ఎందుకంత కర్మాలకే పొద్దున సాయంకాలం పని చేసి మళ్ళీ కూటాలకు వచ్చి రాత్రి అంతా నిద్ర లేకుండా మళ్ళీ తెల్లవారుజామున బయలుదేరి మళ్ళీ కుటుంబాన్ని తెచ్చుకుని మళ్ళీ పనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేని కొరకు ప్రయాసపడుతున్నారు? విమోచన చూశాడు. నాకు అలాంటి జీవితం కావాలి. మీరు పని చేసుకోవాలి, అలాంటి భక్తి జీవితాన్ని కోరుకో. అలాంటి భక్తి జీవితాన్ని కోరుకో నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. పొద్దు నుంచి సాయంకాలం వరకు వాడు కష్టపడి మళ్ళీ సాయంకాలం ప్రార్థన వెళ్ళి ప్రభువా మమ్మల్ని విడిపించని ప్రార్థన చేస్తుంటే ఆ జీవితానికి ఆకర్షించగా ఉంది. అర్థమైంది వీడికి. మోషేకి అర్థమైపోయింది. నిర్ణయం వచ్చేసాడు, నాకు ఆ జీవితం వద్దు, లోక స్నేహితులు వద్దు, గేమ్స్ వద్దు, ఆటలు వద్దు, చెత్త కార్యాలకు వద్దు, టైం వేస్ట్ వద్దు నాకు. వీడియో గేమ్స్ కానీ, పబ్జీ కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, షేర్ షాట్లు కానీ, మోటోజీలు కానీ నాకు ఏం అక్కర్లొద్దు. వాట్సాప్ స్టేటస్లు కానీ, రీల్స్ కానీ నాకు అక్కర్లొద్దు. ఇన్స్టాగ్రామ్లు వద్దు, ఆమేన్, ఫేస్బుక్లు వద్దు. నాకు విమోచన కావాలి. అవునా? ఏం కావాలి? విమోచన కావాలి. వాళ్ళకి అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఏం చేస్తున్నాడు? అన్ని వదిలిపెడుతున్నాడు. విమోచన కొరకు ఏం వదిలిపెట్టాలి? సమస్తం లగ్జరీ బెడ్ వదిలిపెట్టాలి. అవునా? ప్రాధాలు విడిచిపెట్టాలి, కాల్తో నడవాలి, సెల్ ఫోన్ వదిలిపెట్టాలి, ఫేస్బుక్ డియాక్టివేట్ అవ్వాలి. అవునా? హల్లెలూయా. ఏదైతే నీ విమోచన కొరకు అడ్డొస్తుంది ప్రతి దాన్ని తీసిపడేయాలి. ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, వాట్సాప్, వీడియో గేమ్స్, పబ్జీ, ఇంకో ఏమన్నాయి కదా, ఇంకేంటి ఫైర్ బాక్స్ ఏమంటారు కదా, ఫైరింగ్ అంటే ఫ్రీ ఫైర్ ఏంటది, అవన్నీ విడిచిపెట్టి విమోచన మార్గంలోకి వస్తున్నాడు. అతని పిహెచ్డి ఉంది మోషేకి, కుంగ్ఫూ నేర్చుకున్నాడు, జీడీ ఎల్ఎల్డి ఉంది. తర్వాత నువ్వెంత ఆఫ్టర్ ఇంటర్ చదువుతావు లేదా డిగ్రీ చదువుతావు? ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ. మనోడు బీటెక్ చేసాడు, ఎంబీబీఎస్ చేసాడు, ఎండీ చేసేసాడు, స్పెషలైజేషన్ చేసేసాడు. బైబిల్ ఏం చెప్తుంది? మోషే సకల విద్యలో ప్రావీణుడు. మనకు పాస్ మార్క్ వస్తే ఎక్కువ, మన మొహం చూస్తేనేమో ఇవన్నీ కావాలంటే. సకల విద్యలో ప్రావీణుడు, కరాటే, కింగ్ ఫు అన్నీ వచ్చుకున్నాడు. కానీ నాకు ఏమద్దు. ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఎంతో అందగత్తులు ఉన్నారు ఎక్కడ? ఐగుప్తులు. సిప్పోరని పెళ్ళాడు. అందగతి ఇలా చిటికేస్తే మామూలుగా రావు చేస్తారు. ఎవరికి అవతాలు ఎన్నుకోవచ్చు, ఫోటోలో ఎన్నుకోవచ్చుకున్నాడు. ఎవరిని అడిగి వాళ్ళు ఉంటారా? ఉండరు. పూటకి తన జీవిత కాలంలో ఎంతకాలం అయితే బ్రతుకుతున్నాడు అంతకాలం అంతమంది భార్య చేసుకోవచ్చు. 120 సంవత్సరాలు. యవనస్తుడికి 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు లెక్కేసుకోండి. 100 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు వస్తుంది తెలుసా? ఆమేన్. 3,60,000 రోజులు వస్తాయి. 3,60,000 భార్యలు మార్చొచ్చుకున్నాడు. అంత అవకాశం ఉంది అంతమంది. కానీ అంతమంది అమ్మాయిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడ బావి దగ్గర ఉన్నటువంటి సిప్పోర దగ్గరికి వెళ్తున్నాడు. సిప్పోర ఎలా ఉంది? ఇలా రింగ్ ఏంటయ్యి కర్లింగ్ హెయిర్ పెట్టుకుంది. మొహం అంతా కూడా మాడిపోయి దాకలాగా ఉంది. ఎలా ఉంది అనుకున్నారు? చెప్పు. ఎంతో అందగత్తులు విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళి ఆమె చేసుకున్నాడు. అందుకే ఆ ట్యాగ్ రావాలంటే అంత ఈజీగా రాదు. ట్యాగ్ ఎంత ఉన్నప్పుడు ఆ ట్యాగ్ రావాలంటే త్యాగపూర్తిమైన జీవితం ఉంది. ఆ ట్యాగ్ కావాలంటే ఇలాగే బ్రతకాలి. అంతమంది అందగత్తులు అందరిని విడిచిపెట్టేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిప్పోరని పెళ్ళాడు. ఆమె లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మను చూశాడు. ఆమె పద్ధతిని చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్ళాడు. ఎంతో మంది అందగత్తలు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. అన్ని విడిచిపెట్టేసాడు. సెల్ ఉన్న వాడి చేతిలో చల్లలేదే. ఈరోజు 10th భాష అయితే ఇంత శాట్ అంత సెల కావాలి మనం. అవునా? ఇది భాష ఏదో 10th, కానీ శాట్ సెల కావాలి. ఈరోజు అమ్మకో సెల్లో, డాడీకో సెల్లో, పిల్లలందరికీ ఒక్కో సెల్ లేకపోతే నడవదు. ఇంట్లో కూల్ ఎవరు పర్లేదు, సెల్ ఫోన్ ఉండాలి. అవునా కదా? కూల్ ఎవరు పర్లేదు. అమ్మ పొయ్యొద్దు వాట్సాప్ లేకపోతే కుదరదండి. ఈరోజు ఓఫు 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 అని చూసుకున్నా అమ్మ వీడంతా హెత్తుంటాడు. ఎవరికి మెసేజ్ ఎలా రాస్తాడు తెలుసు.
ఆమె బాబుకు నీళ్ళు ఇచ్చి దిక్కూడదు. పొద్దు నుంచి కష్టపడి చెమట కాచి ఇలా వచ్చి పడిపోతాడు. బాబుకు నీళ్ళు ఇచ్చి దిక్కూడదు అంటే కండిషన్ ఈరోజు అలాగే అయిపోతుంది. కానీ అమరాము ఎలా వేస్తాడో తెలుసా? ఆమె హల్లెలూయా ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు రాగానే ఈ వెనకాల వెళ్ళి ప్రార్థన సపోర్ట్ చేస్తాం. చూసాడు ఎంత ప్రయాసపడడానికి భక్తి చేయడం గల కారణం. ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా సిగ్గుపడాలి. మనకు ఎలా చూస్తా అలసి ఎలా చూస్తాం. మనం ఏం చేస్తా అలా చేస్తాం. మనం సిగ్గుపడాలి అసలు. కానీ అమరం ప్రార్థన చేయడం చూశాడు. మోషేకి ప్రార్థన చూసాడు. అమరం వాక్యం వింటున్నాడు. మోషేకి వాక్యం అనిపించింది. అమరం బైబిల్ చదువుతున్నాడు. మోషేకి చదవాలని. అంటే మనం ఏం చేస్తే అదే వస్తుంది. తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కదా అంటారు కదా. లోక సామెతో ఉంటారు. తల్లుడు చేస్తే పిల్లోడు చేస్తుందా? ఇలాంటి లోక సామెత లేదు. అలాగా సామెత కరెక్ట్గా తెలియదు కానీ బాగా ప్రజెంట్ చేస్తుంది. తెచ్చుకుంటే అంటే మనకు కరెక్ట్గా ఉన్నాడు మన పిల్లలు వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. ఆమేన్ హల్లెలూయా. దావీదు తల్లిదండ్రులు మార్పు లేదు కానీ దావీదుని బట్టి తండ్రికి పేరు వచ్చింది. తల్లిదండ్రులు అలా ఉన్నాయి ఇప్పుడు అలా అంటారు అని కాదు. దావీదు తండ్రికి పేరు రప్పించాడు. ఎస్సీ అంటే ఎవరికి తెలదండి తెలుసా? ఎస్సీ అన్నాడు ఎవరు ఎక్కడ ఉన్నాడో తెలదాడు. ఎస్ఐ ఎవడు అన్నాడంటే తెలుసా? తెలీదు. కానీ ఎస్సీ పేరు ఇజ్రాయెల్ దేశమంతా ప్రపంచమంతా చుట్టేయడానికి గల కారణం ఎవరో తెలుసా? దావీదు యొక్క జీవితం. అవునా? ఈ రోజు తండ్రిని తల్లిని బజారులాగే కొడుకున్నారు కానీ తల్లిని తండ్రిని ప్రపంచానికి పరిచయం చేసే దావీదు లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే మోషే పెద్దవాడు అవుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడయ్యా. వయసు పెరిగిపోయింది, పెద్ద మీసాలు గడ్డాలు, వారానికి 30 రూపాయలు గడ్డానికి, నెల వచ్చేటోడికి 100 రూపాయలు కటిక్కి. పెద్దవాడు కదా. అవునా? నీకు 150 రూపాయలు మెయింటెనెన్స్ అవ్వకపోతే నీకు సేవ్ అవ్వదు. పెద్దోడయ్యావా? ఇప్పుడేం చేయాలి? నువ్వు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ వల్లే ప్రార్థనకు రావాలి, వాళ్ళ వల్లే ప్రార్థించాలి, వాళ్ళ వల్లే మోకాళ్ళు వేయాలి, వారి వల్లే భక్తి చేయాలి. చేస్తేనే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు నీకు విమోచన వస్తుంది. కోరుకున్నాడు విమోచన మార్గాన్ని మోషే కోరుకున్నాడు. నష్టపోయే మార్గాన్ని కోరుకోలేదు. విమోచన మార్గాన్ని మోషే కోరుకుని ఆ మార్గంలో ఏం చేస్తున్నాడు? గుర్రెలుగా ఉండగలరు. డిగ్రీలు పిహెచ్డీలు ఏమైపోయాయి? తగ్గించుకున్నాడు అతను. పిహెచ్డీ చేసినోడు పని చేయగలడా? ఒక ఇంజనీర్ గారు పని చేయగలడా? ఎంత తగ్గించుకుంటా చేయగలడు? ఈరోజు 10 పాస్ అవుతా నేనా అంత అడుగుతున్నాను. హల్లెలూయా. అతను అది ఎంఏ చేసాడు, పెయింటింగ్ కదా. తగ్గించుకోకుండా అవుతుందా? నేను పని చేస్తున్నాడు ముందే పరిచయం చేసిపోయాడు గడ్డం ప్రసన్న. ఇది ఎవరు తెలిసి ఇంజనీరింగ్ అని ఉన్నాను. ఎందుకు చెప్పేసేవాడిని యా బాబు అని ఉన్నాను. ఇంకా రోజు నా మొహమే చదువుతున్నాడు. ఎక్కడ చదువుకున్నావు? ఇంకా అవునా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? తగ్గింపు ఉంటేనే జరుగుతుంది. ఆమేన్. తగ్గింపు వస్తుంది, దేవుడు ఆత్మవచనం వస్తుంది. ఆమేన్. నేను చదువుకున్నాను, ఏం చేస్తున్నాడు? నేను పెద్ద ఇది అనుకుంటే కుదరదు. నిర్ణయం తీసుకున్నాడు అతను. అతని నిర్ణయం అతను గోలుగా పెట్టింది. ఈరోజు నీ నిర్ణయం భక్తి జీవితంలో నువ్వు తీసుకో. రేపు పొద్దున్న నువ్వే సువార్త సేవ కూడా అవ్వచ్చు. 10 వాళ్ళు రోడ్డు మీద తిరగడం కంటే 10 ఆత్మలు సంపాదించి ప్రభుత్వం నడిపించవచ్చు. మోషే ఎంతమంది నడిపించాడు? ఆ నిర్ణయాన్ని బట్టి 20 లక్షల మందికి విమోచన తీసుకొచ్చాడు. ఐగుప్తు బానిస సంఖ్యల నుండి ఆ ఒక్కడ నిర్ణయం. మోషే గారికి ఆ రోజు నిర్ణయం తీసుకోకపోతే 20 లక్షల మంది ఐగుప్తులోనే పడి చచ్చేవారు. కానీ మోషే యొక్క ఒక్కడ నిర్ణయం 20 లక్షల సంఖ్యను తెప్పించింది. మీ నిర్ణయం అనేక మంది గంజాయితో తిరుగుతున్నారు. ఈ ఏరియాలో రకరకాల డ్రగ్స్ తో తిరుగుతున్నారు. అనేక మంది బానిసలుగా బతుకుతున్నారు. వాళ్ళ సంఖ్యలన్నీ కూడా మీ నిర్ణయమే తెంపేయాలండి. ఒక నిర్ణయం తెంపుబడుతుంది. తీసుకోవాలి నిర్ణయం. దేవుడికి మహిమ కలుగుతుంది. పెద్దోళ్ళు అవుతున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నిర్ణయం వచ్చేసాం. ఇప్పటికే భక్తులు వాక్యంలో నడవాలి. ఆమె టైం అవుతుందా? ఈరోజు ఏంటి కూటమా పరిగెత్తుకుని వెళ్ళాలి. మీకు వచ్చింది తెలుసా? నా యొక్క విశ్వాస జీవితంలో
నేను ప్రపంచాన్ని మర్చిపో బతికాను 4 సంవత్సరాలు. నాకు తెలీదు. తర్వాత వచ్చారంటే తర్వాత కాదు చెప్పేది. నాకు తెలియకుండానే బ్రతికాను. ప్రపంచం ఏంటో, స్నేహితులు ఏంటో, ఫోన్లు ఏంటో అని తెలియదు. నాకు తెలీదు. కూటమి మానలేదు. సోమవారం, బుధవారం, శనివారం ఏ కూటమి మానకుండా, ఆదివారం మానకుండా, ఎన్ని పనులు ఉంటే వాడికి కావాలి. భక్తి 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 వాక్యం కూడా పరిగెట్టు. అవునా? సిల్లిగా ఉంటే బతుకు సిల్లి అయిపోతేవాగా. ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని బట్టి అనేక మందికి మనం దీవెనకరంగా ఉంటాం. నిర్ణయం తీసుకుంటే దీవెనకరంగా ఉంటాం. తీసుకోవాలి నిర్ణయం. ఒక వ్యక్తి సరైన నిర్ణయం ఆ వాక్యముతో దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తిని బట్టి అనేక మందిని దేవుడు దీవిస్తాడంటే తీసుకోవాలి నిర్ణయం. బరువైపోతుంది, నిద్ర ఉన్నట్లేదు, ఏం కాదు. అది ఈ రోజు కూడా వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి వర్తమానం చదవండి. మీ యొక్క సీరియస్ జీవితం గొప్ప అనేక మందికి విడుదల కలిగేస్తుంది. ఎప్పుడైనా 10 మందికి సువార్త ప్రకటించారా? ప్రకటించగలుగుతున్నావు నువ్వు సువార్త? 10 మందితో నువ్వు వాక్యం మాట్లాడగలుగుతున్నావా? నీ ఫ్రెండ్కి వాక్యం చెప్పగలుగుతున్నావా? లేదు. అందుకే నువ్వు భక్తి చేస్తే ఇతరులకు నువ్వు భక్తి నేర్పించవచ్చు. నువ్వు భక్తి చేయి, అనేక మందికి నీ నిర్ణయం గొప్ప దీవెనగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకోండి. అందుకే పెద్దవాడు అయినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. సంవత్సరాలు గడుస్తున్నాయి. అలాగే సంగమా సోదరులారా, పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు మానేయండి. సీరియస్నెస్గా రండి. భక్తులు కొనసాగండి. చిలిపి చేష్టలు చేయకండి. లోక కార్యాలు చేయకండి. లోక సంబంధమైన మాటలు మాట్లాడకండి. వాక్యంతో బ్రతకండి. వాక్యంతో జీవించండి. సీరియస్గా ఉండండి. పరిశుద్ధాత్మతో నడిపించబడండి. జోక్స్ మానేయండి. వెకిలి చేష్టలు వద్దు. వెకిలిలో మనకు వద్దు. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు నీ దగ్గర మాట్లాడితే పరిశుద్ధాత్మ సువాసన వచ్చేటట్టుగా నీ జీవితం కాపాడు. వద్దు మనకు అవి. పెద్దవాళ్ళు అవుతున్నాము. ఈరోజు క్రైస్తవులు ఎంతో కాలం నుంచి మేము ఎప్పటి నుంచి ఉన్నాం. మా సంస్థ 1500 సంవత్సరాలు, మాది 1200 సంవత్సరాలు, మాది 1300 సంవత్సరాలు, మాది 1000 సంవత్సరాలు, మాకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి వీళ్ళు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు వేసేస్తున్నాం. ఈ రోజుకి తెలియట్లేదు ఎలా రక్షణ పొందితే నిత్యజీవంకి వెళ్తాము, ఎలా రక్షణ పొందితే పరిశుద్ధాత్మ వస్తుంది ఈ రోజుకి తెలియదు. చిన్నపిల్లలు చేస్తున్న మైండ్ ఎదగలేదు. సంఘాలకే పరిశుద్ధాత్మ ఎలాగ వస్తుందో సంఘానికి తెలియదు. లాయిరు చదివినోడు గట పరిశుద్ధాత్మ కోసం తెలదంట బైబిల్లో. ఆ పొల్లు పరిశుద్ధాత్మ కోసం తెలుసా? తెలీదు. పెద్దగా లాయిరు మళ్ళా పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? ఆమె పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు కాదు. ఎక్కడున్నాడు? హల్లెలూయా. అక్కడే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడంటే అక్కడ ఎవడో పర్సన్ ఉన్నాడు అనుకుంటాం. మళ్ళీ అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత ఎక్కడ ఉండేవాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఎవరితో? గాలి కాదు. ఆమేన్. ఇట్ ఈస్ ద పర్సన్. ఏ పర్సన్? దట్ ఈస్ ద వర్డ్. వెళ్ళి వాళ్ళు ఆత్మ పొందేసుకున్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా సంఘాలకి పోతూ ఇంకా చిన్నపిల్లలు వేశారు. నేను న్యూస్ వచ్చింది, కాలుకులు బాక్స్ కూడా 2 పాస్టర్లు కొట్టుకున్నారంట. చిన్నపిల్లల చేష్టలు కదా. సంస్థ చూస్తే ఎప్పుడుది? బ్రిటిష్ కాలం 500 సంవత్సరాల నుంచి ఉంది ఆ సంస్థ. అది ఇంకా కానుకల బాక్స్ కోసం ఈ పాస్టర్లు కొట్టుకోవడం ఏంటి? ఈ యొక్క స్త్రీల సమాజంలో కొట్టుకోవడం ఏంటి? సిగ్గు లేదా చిన్నపిల్లల చేష్టలు కదండి. అవునా? కానుకల బాక్స్ కోసం పాస్టర్లు కొట్టుకోవడం ఏంటి? ఆమేన్. ఎంత దౌర్భాగ్యం ఉంది. చేస్తలే ఎలాంటి చేస్తలే? చిన్నపిల్లల చేస్తలే. చెప్పుకోవడానికి మాకు 500 సంవత్సరాలు. మొదటి సంఘం మాది ఆత్మీయ సంఘం, మాది రీఫార్మేషన్, మాది ప్రొటెస్టెంట్ సంఘం, మేమే సంఘాలన్నీ కట్టామని చెప్పిన వాళ్ళే చిన్నపిల్లల వేషాలు వేస్తున్నారు. అందులో బయటికి రావాలి. చిన్నపిల్లల వేషాల బయటికి రావాలి. ఆమేన్. పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎవరు వస్తున్నారా? పెద్దవాళ్ళు అవుతున్నారు. సంఘమా ఇంకా అనేక సంవత్సరాల నుంచి మీరు భక్తులు ఉన్నారు. మీరు పెద్దవారి వల్లే మాట్లాడారు. పెద్దవారి వల్ల తలంచాలి. సోదరులు గమనించండి. సంఘం మనం వెళ్ళిపోతాం అనేది కాదు, విశ్వాస జీవితం మనకి కావచ్చు. దేవుడికి ప్రేమకరంగా గమనించండి. నేను 3 వ్యక్తులు వాక్యం చెప్తున్నాను. ఎవరు వస్తున్నారు? మీరు బీ కేర్ఫుల్. పెద్దవాళ్ళు అవుతున్నారు. మీరు లోపల చాలా ఆకర్షణీయంగా ఉంది. మీ జీవితం షేర్ చేసుకోండి. భక్తి రండి. సోమవారం, బుధవారం, శనివారం, ఆదివారం ఏ కూటానికి కాకుండా ప్రతిరోజు బైబిల్, వర్తమానం, ప్రార్థన కాకుండా మీ జీవితాలు కట్టుకోండి. మీ నిర్ణయం అనేక మందికి విడుదల కలిగేస్తుంది. భవిష్యత్తులో మీరే సువార్త సేవకులు అవ్వచ్చు. మీ జీవితాలు అపవిత్రపరచుకోకండి. ఆ ఫోన్ ద్వారానో, లేకపోతే గర్ల్స్ ద్వారానో, లేకపోతే లోక కార్యాలతోనూ, అపవిత్రమైన చిత్రాలతోనూ మీ జీవితాలు పాడు చేయకూడదు.
రేపు పొద్దున్న జనరేషన్ అనేది ఉంటే మీరే ఈ వర్తమాన వెలుగుని పట్టుకెళ్ళేవారు. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. పవిత్రంగా కాపాడుకోండి. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధమైన జీవితాలు కాపాడుకోండి. యెహోషువ వలె, యోసేపు వలె కాపాడుకోండి జీవితాలు. పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. అనేక సంవత్సరాలుగా మనం భక్తి సహవాసం అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల వల్లే మాట్లాడడం మానేయండి. సిల్లీనెస్ వద్దు. సిల్లీనెస్ తీసివేయండి. వెటకారం వెకిలి చేస్తలే మొత్తం తీసేయండి. పౌలు వల్ల అంటున్నాడు, పెద్దవాడి వల్లే నేను ప్రవర్తిస్తున్నాను. ఆత్మీయంగా నువ్వు ఎదిగిన వాడి వల్లే, పరిశుద్ధాత్మ నింపబడిన వాడి వల్లే నువ్వు మాట్లాడి ప్రవర్తించండి. చిన్నదానికి పెద్దదానికి పెద్దదానికి భేదాలు, కక్షలు, క్రోధాలు, వాళ్ళు ఏదన్నారన్న, వీళ్ళు ఏదన్నారన్న, ఫాస్ట్ ఏదన్నారన్న, అవన్నీ చిన్నపిల్లలు చేస్తారు. అవునా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుతుందా. పొద్దుట మధ్యాహ్నం మా పాపని పక్కలాను, డాడీ వద్దు నాకు పొమ్మ, డాడీ ఇంట్లో వద్దు నన్ను పొమ్మంటే మా పాప ఎంత వద్దు, నువ్వు వద్దు వెళ్ళిపో అంటారు. ఏమన్నానని పక్కకి జరిగాను. పక్కకి జరిగాడు. నా భార్య కొట్టింది, ఎందుకు కొట్టో అని అడిగాను. నువ్వు ఎందుకు కొట్టవలసిన పని ఏమన్నా మా అడిగి తిన్న అడుగుతున్నాను. నువ్వు ఏదో తప్పు చేసి అందుకు కొట్టిందాను, నువ్వు వద్దులు అడిగి వెళ్ళిపోను. తన తప్పులు ఖండించాలని చెప్పి నువ్వు వద్దునే వెళ్ళిపోను, నేను వెళ్ళిపోతున్నాను లేక బయటకు వచ్చాను. ఇంకేం చిన్నపిల్లలు చేస్తాను కానీ నువ్వు ఆత్మీయంగా కూడా ఇలాంటి చైల్డ్ థింగ్స్ మైండ్లో ఉంటే ఏం చేస్తావు? నేను వెళ్ళిపోతాను, అది వెళ్ళిపో, నాకు వద్దు ఫాస్ట్ కుదరదు. పరిశుద్ధాత్మ నింపబడిన వాడి వల్లే ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి తుమ్మితే దగ్గితే భేదాలు పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఆమేన్. ఒక పాస్టర్కి సంఘాన్ని గద్దించే హక్కు దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా? పౌలు గారు తిమోతి చెప్తున్నాడు, గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు. చెప్పాడా? మరి పాస్టర్ చేయవలసిన పని ఏంటి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. హక్కు ఉంది. ఒక తండ్రిగా నా బిడ్డను గద్దించే హక్కు నాకు ఎంత ఉందో, సంఘాన్ని గద్దించే హక్కు కూడా అంతే ఉంది. చిన్నపిల్లల చేష్టలో చేయకూడదు. చేయకూడదు. అందుకే అలాగే సహోదరులు కూడా కొట్టుకోవడం చిన్నపిల్లలు చేస్తారు. సహోదరులు మాట్లాడడం చిన్నపిల్లలు చేస్తారు. పక్కన పెట్టండి. పెద్దవారి వల్ల ప్రవర్తించండి. మెచ్యూర్డ్ బ్రైడ్గా ఉండండి. వాక్యంతో ముందుకు సాగిపోండి. దేవుడు మీకు రివార్డ్ ఇస్తాడు. ఎంత తగ్గుతావో అంత గొప్ప రివార్డ్ వస్తుంది. అవునా? ప్రవక్త అంటే బాల్ ఎంత కింద కొడితే అంత పైకి వెళ్తావు. నువ్వు ఎంత తగ్గిపోతున్నావో అంత పైకి దేవుడు ఇచ్చేస్తావు. దేవుడి స్తోత్రం కలిగి గమనించండి. 3వ కేటగిరీ కొత్తలో ఉన్నారుగా చెప్తున్నా. అమ్మ, సంఘాలు చిన్నపిల్లలు చేస్తారు, వాక్యంలోకి రాలేకపోతుంది. ఆమేన్. వాక్యంలోకి రాలేకపోతున్నా, పోస్టుల బోధలోకి రాలేకపోతున్నాయి. పరిశుద్ధాత్మ ఈ గడియ వాక్యంలోనికి 7 ముద్రలు బైబిల్లో ఉన్నాయి. అందుకన్నాడు, ఏమన్నాడు, రేపు పాలిచ్చే పోషించారు, బలమైన ఆహారం తింటానికి మీరు పాలుతోనే పెంచారు అన్న. పాలు ఎక్కువగా తాగితే మనకు ఆకలి తీరుతుందా? ఆహారం పెట్టబడాలి. నేను గ్లాస్ పాలు దగ్గర బతికేస్తానమ్మా, నాకు ఆహారం కావాలి, చికెన్ తందూరి కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, అప్పుడు నాకు కొంచెం చల్లగా ఉంటుంది. అవునా? అలాగే సంఘానికి కూడా ఒకప్పుడు పాలతో పెంచాడు, ఇప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఏమైంది? 2000 సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చింది. సంఘానికి ఏం కావాలి? ప్రకటన గ్రంథం బోధ కావాలి, 7 ముద్రలు కావాలి, 7 ఉరుములు కావాలి, వాక్య ప్రత్యక్షత, వాక్య బయలుపాటు కావాలి. అప్పుడేమవుతుంది? ఆకలి తిరుగుతుంది. ఈరోజు ఆకలి చంపేసుకుని బతుకుతారు క్రైస్తవులుగా. వాక్యము లేక అల్లాడిపోతూ, పెట్ట కథ చేస్తూ, జోకులు వేస్తూ, టైం పాస్ చేసేస్తూ జీవితాన్ని పాడు చేసేస్తున్నారు. ఆమేన్. బలమైన ఆహారం తినండి. ఈ గడికి వర్తమానం కూడా వచ్చింది. బైబిల్ ప్రకారంగా 7వ కాలంలో లౌకిక సంఘ కాలం దేవుడు ఒక దూతను పంపించాడు. వర్తమానం అనే దేవుడు ఇచ్చాడు. ఆ వర్తమానం పట్టుకోండి. ఇది బలమైన ఆహారమై ఉన్నది. ఇది పక్షిరాజు ఆహారమై ఉన్నది. ఇదే కాలం, ఇది పక్షిరాజు కాలం. సింహమైన పాలు దగ్గర పుట్టిన తర్వాత ఎలుగు బట్టి ఏలుగు అన్ని కూడా పాలే తాగుతాయి. కానీ పుట్టిన తర్వాత డైరెక్ట్గా మాంసం ఎవరంటే పక్షిరాజు. ఈరోజు మనం మాంసం తిన్నాం. ఈరోజు ప్రకటన అనేక మర్మాలు ఉన్నాయి. 7 ఉరుములు, 7 ముద్రలు, 7 పాత్రలు, అలాగే 7 సంఘ కాలాలు, సూర్యుడు ధరించుకున్న స్త్రీ, గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం, కొత్త ఆకాశం, కొత్త భూమి, అనేక సంగతులు ఇందులో ఉన్నాయి. అరుమగతిని యుద్ధం, 3 ప్రపంచ యుద్ధం, అనేక సంగతులు ఉన్నాయి. ఈ వాక్యాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుంది? బలం వస్తుంది. మాంసం ఇది. మాంసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం శక్తిగా పరిగెడతాం. విశ్వాస జీవితంలో మనం పరిగెత్తాలంటే బలమైన వాక్యాన్ని, బలమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి.
ఇప్పుడు తీసుకున్నప్పుడే మనం ఇచ్చే చూడలేదు. ఈ మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించుకుంటాం. గాడ్ బ్లెస్ యు. మనం ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి సమర్పించుకోండి. యవనస్తులను సమర్పించుకోండి, సంఘం సమర్పించుకోండి. కొత్తగా వచ్చిన సోదరి సోదరులారా మీరు కూడా సమర్పించుకోండి. పెద్దవాళ్ళు అవుతున్నాం మనం. యవనస్తులారా పెద్దవాళ్ళు అవుతున్నారు. బాల్య వయసులో లేదు, పెద్దవాడు అయినప్పుడు నిర్ణయం తీసుకున్నాడు మోషే. నిజంగా అతను ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం. ఎన్నో సంవత్సరాల తరబడి నువ్వు ఆ విధంగా ఉంటే కుదరదు, సమర్పించుకో. భవిష్యత్తులో సేవకుడుగా ఉండొచ్చేమో. అనేక ఆత్మలను బంధించబడిన ఆత్మలు విడిపించి శక్తి దేవునికి ఇవ్వచ్చు. నీ జీవితాన్ని మోషే వల్ల అప్పగించుకో, నిర్ణయం తీసుకో. విమోచన వరుసలో నడు. అమ్రాం వల్లే ప్రార్థించాలని మోషే కలిగింది. ఈ రోజు నీ యొక్క సన్నిధిలో, నీ సహవాసంలో అనేక మంది రాత్రి పగలు 6 ఉపవాసాలు పనులన్నీ పక్కన పెట్టి, నిద్ర పక్కన పెట్టి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ప్రార్థించాలని నీవు నిర్ణయం తీసుకో. భక్తి జీవితం చేయాలని నిర్ణయం తీసుకో. అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏ పనులు శాశ్వతం కాదు, నీ డ్యూటీలు శాశ్వతం కాదు, నీకు ఉన్నటువంటి సంపద శాశ్వతం కాదు, విమోచనే శాశ్వతమైన. దాని కొరకు నువ్వు ప్రయాసపడు. సోదరుడు సమర్పించు. అలాగే పెద్దవారు గమనించండి, చిన్నపిల్ల చేష్టలు మానేసేయండి. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ పూర్ణులైనట్లుగా మీ మాటలోను, మీ ప్రవర్తనలోను, మీ జీవితంలోనూ మీరు కనబరచండి. వెటకారాలు, చిలిపి చేష్టలు, లేకపోతే బిగిలి నవ్వులు ఏవద్దు. భక్తి జీవితాన్ని కొనసాగించండి. చిన్నదానికి పెద్దదానికి అక్షలు, భేదాలు, క్రోధాలు ఏవద్దు. సోదరి సోదరుల సంఘాలు చిన్నపిల్లల వల్లే ప్రవర్తిస్తున్నారు. దేవుడు కృప రాత్రి అనేక విషయాలు నీతో మనకి ప్రభు సమర్పించుకోండి. రాత్రి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సమర్పించుకోండి. మనం ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడానికి స్తోత్రములు. ఈ రాత్రి ఇచ్చినటువంటి కొన్ని మాటలు బట్టి వందనాలు. అనేక మంది రకరకాల ప్రజలు ఉన్నారు. అందరికీ కావాల్సిన వాక్య భాగాలు నువ్వు ఇచ్చావని నమ్ముతున్నావు. తండ్రి నీకు కృతజ్ఞతలు, నీకు మహిమ కలుగును కాక. ఇదిగో మోషే పెద్దవాడు అవుతున్నప్పుడు అతని ఆలోచన మారింది. ఐగుప్తు వైపు చూశాడు, విమోచన ప్రజల వైపు చూసినప్పుడు నాకు విమోచన కావాలని ఎన్నుకున్నాడు. ఆ విమోచన మార్గంలో అనేక కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఆ మార్గమే కావాలని 20 లక్షల మంది యొక్క సంఖ్యలను మోషే తెంచాడు. అలాంటి యవనస్తులకు నిలబడుదురు గాక, అలాంటి వ్యక్తులకి జీవించుదురు గాక, సువార్తను ప్రకటించే వారిగా నిర్ణయం తీసుకుంటారు. ప్రభు బిడ్డలు దీవించండి. అలాగే సంఘం ఉంది ప్రభువా, దేవ నీ బిడ్డలు కూడా దర్శించండి. ఆయన దేవ పౌరటులు అంటే చిన్నపిల్లలు చేస్తూ మానేశానంటున్నాడు. ఈ రోజు ప్రభు మేము అలాంటి చైల్డిష్ థింగ్స్ ప్రభు పక్కన పెట్టి భక్తి జీవితంలో ఆయన ఇంకా ముందుకు వెళ్ళి అనేక ఆత్మ సంబంధ విషయాలు మేము తెలుసుకునే భాగ్యం మనకు ఇచ్చింది. ప్రభు బిడ్డలందరినీ దీవించారు. అనేక మంది కొత్త వారు వచ్చారు, వారికి కూడా గ్రహింపు శక్తులు ఇవ్వండి. దేవ సంఘాలు ఆయన చిన్నపిల్లల చేష్టలు చేస్తా ఉన్నాయి. దేవా ఇదిగో ప్రభువా అనేక మంది ప్రభువా దేవ వాక్యం అర్థం కాక అర్థం పర్థం లేని జీవిత అర్థం పర్థం లేని ప్రసంగాలు చేస్తూ అనేక మందిని చంపుతున్నారు. నాయన ఈ రాత్రి కోసం బిడ్డలు కలుగు తేవండి, కృపకి దయచేయండి. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసిన చక్రవర్తి కుటుంబాన్ని దీవించండి, తల్లిని దీవించండి, తన అమ్మమ్మని దీవించండి, నాన్నమ్మ వారి కుటుంబాన్ని దీవించండి, తన సోదరుని దీవించండి. ఆయన ఎవరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోదరుని బలపరచండి. ఆత్మీయ జీవితంలో భక్తిలో నాయన మోషే వల్ల చక్కని నిర్ణయంతో శుద్ధాత్మతో నింపబడి ప్రభు నిత్య జీవం కొరకు నడిపించండి. ప్రతి ఒక్క యవనస్తుని దీవించండి. ఆయన దైవజనులు దీవించండి. ఆయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎంతవరకు తోడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు స్తుతి మహిమ గంట ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. మా దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడికి ఏర్పరిచే కుటుంబానికి, ఇక్కడ సకల పరిశుద్ధులకు విశ్రాప్తం ఉన్న వధువుకి ఆయన కృప సదా తోడుగుని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు దీవించును గాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.